సుధీర్ గారికి తగ్గట్టు ఇచ్చారు ప్లేస్మెంట్. ఛానల్స్ ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, సో చందన మాటలు విందాం ఇప్పుడు. అందరికీ నమస్కారం. మీరందరూ మీ వాల్యుబుల్ టైం తీసుకొని ఇక్కడికి వచ్చి టెనెంట్ టీమ్కి మీ సపోర్ట్ అందిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. శివ సార్, సాహు సార్, ఐ నో మీ బిజీ స్కెడ్యూల్స్ మీకు ఉంటాయని. అమిడ్స్ట్ ఆల్ దట్ ఇక్కడికి వచ్చినందుకు వీఆర్ హ్యాపీ. సుధీర్ సార్ ఈజ్ ఓకే. సార్ తోటి స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకునే ఆపర్చునిటీ ఎలాగో రాలేదు, బట్ గోడ్ ప్రొడ్యూసర్స్ మనీ షేర్ చేసుకునే ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఆఫ్టర్ ద సక్సెస్ ఆఫ్ పొలిమేరా 2, సత్యం రాజేష్ సార్ తోటి టెనెంట్ ప్రాజెక్ట్ త్రూ మీ అందరి ముందుకు రావడం ఇస్ సూపర్ డూపర్ ఎక్సైటింగ్. అంటే ఇట్స్ లైక్ పాజిటివ్ వైబ్స్ ఎవ్రీవేర్. అండ్ అవర్ ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ సార్ అండ్ డైరెక్టర్ యుగేందర్ సార్కి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ వాంట్ టు టెల్ అ స్మాల్ స్టోరీ. అంటే యుగేందర్ సార్ ఫస్ట్ టైం నాకు ఈ స్టోరీ నరేట్ చేసినప్పుడు నా క్యారెక్టర్ త్రూ కన్వే చేయాలనుకుంటున్న పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. కానీ క్యారెక్టర్ని మనం చూపించే విధానం విన్నప్పుడు నాకు చాలా టెన్స్ ఫీలింగ్ వచ్చింది, జస్ట్ లైక్ హౌ ఐమ్ ఫీలింగ్ రైట్ నౌ. కానీ సార్ టుక్ కేర్ ఆఫ్ మీ రియలీ వెల్ త్రూ అవుట్ ది ఎంటైర్ స్కెడ్యూల్. అంటే he made sure I am within my comfort zone. I never really told that, but thank you so much, sir. Me support valla I could really portray my character very well. And to all my co-actors, we all did amazing. And to everyone who were with us off camera, thank you so much for your hard work and adding value. Sahitya sir and Vijay sir and Jamin sir, your hard work really added so much value to our project. Thank you so much. స్మాల్ స్టోరీ అంటే ఏదో నేను సినిమా స్టోరీ చెప్తారని చాలా క్యూరియస్గా చూస్తున్నాను. సో భరత్ కాంత్ గారు, ఇందుకేంటి మీరు అందరూ టెనెంట్సేనా? వాట్ కైండ్ ఆఫ్ టెనెంట్స్? అంటే టెనెంట్స్ మధ్యలో యూజువల్గా పెట్స్ విషయంలోనూ సౌండ్ల విషయంలో ఏదో జరుగుతూ ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటి ఏం జరుగుతుంది? అదే సినిమా అండి. యా ప్లీజ్ భరత్ గారు. మొదటిగా అందరికీ నమస్కారం. కొంచెం టెన్షన్గా ఉంది. ఇక్కడ వచ్చిన అతిథులు శివ గారికి, సాహు గారికి, సుడిగాల్ సుధీర్ గారికి, సినిమాకి సంబంధించి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్, ఆడియన్స్, మీడియా మిత్రులకి అందరికీ టెనెంట్ టీమ్ తరపున వెల్కమ్, థ్యాంక్ యూ. సో నా పేరు భరత్ కాంత్. సార్ కొంచెం ఓకే అన్న, మీ గురించే చెప్పాలి ఫస్ట్ అయితే. సో ఇలాగే సెట్లో కూడా చాలా టెన్షన్గా ఉన్నప్పుడు ఫస్ట్ కంఫర్ట్ జోన్ సత్యం రాజేష్ అన్న దగ్గర నుంచి వచ్చింది. అఫ్ కోర్స్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్, పెద్ద యాక్టర్స్ వాళ్ళ ముందు ఫ్రెష్గా వచ్చిన మాకు టెన్షన్ ఉంటుంది. బట్ ఓటీఎస్ షార్ట్ పెట్టినప్పుడు కూడా ఆయన కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి
కరెక్షన్స్ చెప్పి ఆ షార్ట్ బ్రేక్లో కాన్వర్జేషన్స్ ఆ సరదా కొంచెం ఈజీ అయిపోయింది చేయడం. చాలా థ్యాంక్స్ అన్న. యు ఆర్ సో డౌన్ టు ఎర్త్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ పొలిమేరా సక్సెస్. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఆఫ్ కోర్స్ మీరున్నారు కాబట్టి మన సినిమా ఇంకా ఆడియన్స్లో చాలా పాజిటివ్ నేమ్ ఉంది. సో ఎవ్రీవన్ బీన్ ఆస్కింగ్ పొలిమేరా తర్వాత అంతే మంచి కంటెంట్తో రాబోతున్నారు అని నన్నే చాలామంది అడిగారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ కమింగ్ టు మై డైరెక్టర్ సార్, చాలామంది ట్రై చేస్తుంటారు కానీ 1% మాత్రమే ఆపర్చునిటీస్ దొరుకుతాయి. సో దేవుడు వచ్చి వరం ఇచ్చినట్టు ఆయన నాకు పిలిచి ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఏం చేయాలి, ఏ సినిమా ఆడిషన్స్కి తిరగాలి, అలాంటి టైంలో నన్ను చాలా నమ్మి నాకు సార్ ఒక 4 years నుంచి తెలుసు, పిలిచి ఆపర్చునిటీ ఇచ్చారు. సో స్టోరీ విన్నాక నా స్టోరీ నా క్యారెక్టర్కి చాలా వెయిటేజ్ ఉంది. అంత నమ్మి సార్ ఇచ్చారు కాబట్టి ఎంతవరకు చేస్తాను తెలియదు కానీ నా హోల్ అండ్ సోల్ పెట్టేసి చేయాలనుకున్నాను. ఐ థింక్ ఐ సాటిస్ఫైడ్ విత్ ద క్యారెక్టర్. సో థ్యాంక్ యూ సార్ అండ్ యూ ఆల్వేస్ హ్యావ్ మై హార్ట్ అండ్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ producer sir, thanks for giving all the comfort in the set. We don't have any breaks from your side. You gave all the comforts to each and every person. అలా కంటిన్యూగా షూట్ చేసి ఫినిష్ చేసేంత కంఫర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ డైరెక్టర్ గారు మీరు కలిసి ఇంతమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు అది చాలా మాకు మోటివేషన్గా ఉంది. ఒక మూవీ చేశాక ఇంకోటి ఓకే we are eligible, we can do it. So we'll definitely try to achieve more and more in life. So thank you so much sir. And Esther garu and beautiful heroine Megha garu. Of course I shared screen with you and it was so nice. Short break lo anta maatladukuntu saradaga alaga shoot chesam. Thank you so much for the comfort. And Megha garu, everyone knows you are a beautiful actress. I hope very soon I'll definitely make స్క్రీన్ షేరింగ్ విత్ యూ. భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ స్పీచ్ చూసుకున్నప్పుడు నేను ఎక్కడున్నాను అనుకుంటారు, మీరు అటు తిరగరా ప్లీజ్. టెన్షన్ వస్తుందండి, అందుకని అటు చూడకుండా ఇటు చూసి మాట్లాడేస్తుంది. అఫ్కోర్స్ నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉంది, బట్ ఫియర్ లేనిది ఓన్లీ కెమెరా పెట్టి యాక్ట్ చేయమన్నప్పుడు నాకు ఎవరు గుర్తుండరు, అది మాత్రం చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ అట్ లాస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్, విజయలక్ష్మి మోహన్ రావు వాళ్ళ అబ్బాయిని నేను. ఎవరికి లేని సపోర్ట్ నాకు ఇంట్లో నుంచి ఉంది. ఐ ఫీల్ సో బ్లెస్డ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్. And last 1 minute. I forgot to tell about my cameraman, DOP sir. He's so friendly. One thing I liked about is what he said about Chandana. ఆయన సెట్ మీద ఉన్నప్పుడు ఎప్పుడు కూల్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఆ టెన్షన్ ఉండదు, ఆ హడావిడి ఉండదు. And thanks for showing us more beautiful through your lens and frames, sir. Thank you so much. And మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి యాక్చువల్లీ నాకు తెలియదు. ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ సాంగ్స్ చూసినప్పుడు చాలా బాగా చేశారు అనుకున్నాను. ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు ఈ స్పీకర్స్లో ఆ ఇంటెన్సిటీ, ఆ మ్యూజిక్, సార్ థ్యాంక్ యూ సో మచ్. యూ యాడెడ్ ఎక్స్ట్రా బ్యూటీ టు ద ఫిలిం. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఐఎమ్ డన్. థ్యాంక్ యూ. కెమెరాలు చూడమనగానే కన్ఫ్యూజ్ అయిపోయి మర్చిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు. అండ్ ఎస్, ఇప్పుడు డైరెక్టర్ యుగంధర్ గారి మాటలు విందాం. మాట్లాడేయండి సార్. సరే, చంద్రశేఖర్ గారి తర్వాత మాట్లాడదురు కానీ అది ఎస్తర్ గారు, ఎవ్రీ వన్ వాంట్స్ యూ టు స్పీక్ నౌ, ప్లీజ్. స్టేజ్ మీద ఉన్న గణ్యులందరికీ, మన గెస్ట్స్ అందరికీ, ఇక్కడ వచ్చిన మా ఆర్టిస్ట్ ఫ్యామిలీస్ అయి ఉండొచ్చు, మీడియా మిత్రులందరికీ, అందరికీ ఒక వెరీ గుడ్ ఈవినింగ్, నమస్కారం. ఈరోజు ఇక్కడ నిలబడి ఈ ట్రైలర్ చూశాక ఇక్కడ నిలబడి ఇలా మాట్లాడడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు ఈ సినిమా పరిచయం అయింది, అప్రోచ్ అయింది మన డైరెక్టర్ గారు యుగంధర్ గారు ద్వారా. సో ఆయన ఫస్ట్ నాకు త్రూ కాల్, త్రూ మెసేజ్ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమా చూడమన్నారు. సో ఏమి మాట్లాడలేదు, ఫస్ట్ ఇది నా ప్రీవియస్ సినిమా అండి చూడండి అన్నారు. సో ఆ సినిమా చూశాను, నాకు చాలా నచ్చింది.
అంటే ఒక డెబ్యూకి విత్ ఆల్ న్యూ ఫేసెస్ న్యూ కాన్సెప్ట్ డైరెక్టర్ కమింగ్ అప్ విత్ సచ్ అ నైస్ స్టోరీ, ఇంత మంచి స్టోరీ నరేషన్, ఒక మంచి కాన్సెప్ట్ని అంత నీట్గా నరేట్ చేసిన సినిమా చూసి చాలా హ్యాపీ అయ్యాను. సో ఇంకో సినిమా ఏది చెప్పినా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు యుగంధర్ గారి మీద. దెన్ ఐ సెడ్ ఐ వుడ్ లైక్ టు నో ద న్యూ, ఈ కొత్త స్టోరీ ఏంటో చెప్పండి అని చెప్తే కలిసినప్పుడు స్టోరీ చెప్పారు. ఆ స్టోరీలో కూడా మళ్ళీ ఆ సినిమా చూసి ఈ సినిమా వినేసరికి ఆయన మళ్ళీ చెప్పాలనుకున్న కొత్త పాయింట్ కానీ అది చెప్పిన విధానం దాని త్రూ జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారని నాకు చెప్పేసరికి నాకు చాలా నచ్చింది. కానీ ఇవన్నీ నచ్చి నేను ఓకే అని చెప్పాను, కానీ నా గురించి తను ఏం ఆలోచించారనేది నాకు అర్థం కాలేదు. తను అన్నారు, ఇప్పుడు దాకా మీరు కనిపించలేని ఒక యాంగిల్లో మిమ్మల్ని చూపించాలనుకుంటున్నానండి అని చెప్తే, ఓకే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని చెప్పేటప్పుడు కూడా నేను ఒక కన్వెన్షనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నట్టు ఇమాజిన్ చేశాను. కానీ నా హెయిర్ స్టైల్ నుంచి ఆ కాస్ట్యూమ్, నాకే నా మీద కాన్ఫిడెన్స్ లేని అంత కాస్ట్యూమ్, మీరు కూడా చెప్పారు కదా నేనేనా అని అనిపించేలాగా జీన్స్ టాప్స్ అవన్నీ అనేసరికి నేను ఇప్పుడున్న నా ఫిజిక్కి నా లుక్కి అవన్నీ బాగుంటాయా అండి, ఎలా ఉంటాను, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నేను ఎంతో మాట్లాడతాను కానీ మరీ ఇలా కనిపించడంలో నాకు చాలా లిమిటేషన్స్ అని నా లోపల ఉండే. కానీ ఆ లిమిటేషన్స్ని బ్రేక్ చేయించి నేనే ఆలోచించలేని ఒక లుక్లో నన్ను చూపించి మళ్ళీ నేనే మానిటర్ చూసి ఈరోజు స్క్రీన్లో చూసేసరికి నిజంగా నా మీద యాజ్ అన్ యాక్టర్ కూడా నాకు హ్యాపీ అనిపిస్తుంది దట్ హీ హ్యాస్ పుల్డ్ మీ, డ్రాగ్డ్ మీ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్, డ్రాగ్డ్ మీ అవుట్ ఆఫ్ మైండ్ బ్లాక్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ పర్సనల్లీ యాజ్ అన్ యాక్టర్, నాకు ఆ ఒక పుష్, ఆ ఒక ఇచ్చినందుకు, ఒక ఆపర్చునిటీ టు ప్లే దిస్ వండర్ఫుల్ రోల్ అండ్ టు కన్వే దిస్ బ్యూటిఫుల్ మెసేజ్ త్రూ మై క్యారెక్టర్. ఆయన థింకింగ్ని నా క్యారెక్టర్ ద్వారా చెప్పాలనుకున్నారు అన్నదానికి నేను చాలా థ్యాంక్స్ అనాలనుకుంటున్నాను యుగంధర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ టు put your thoughts out to the world. And yes, thank you. And alage mana producer gariki for believing in director sir and believing me and the entire team for having such a wonderful team. Meer build chesaru inta manchi team ni. So Satyam Rajesh gartho na first cinema nunchi పరిచయం, కలిసి వర్క్ చేశాము. సో టు సీ హిమ్ గ్రో, మీ పొలిమేరా 2 గురించి కానీ ఇప్పుడు మీతో ఇలా వర్క్ చేయడం చాలా హ్యాపీ. అండ్ మేఘా గారు కానీ మన భరత్ సో మీతో కాంబినేషన్ లేదు అయినా ఈరోజు నేను ట్రైలర్ చూసేటప్పుడు ఐ రియలీ ఫీల్ హ్యాపీ దట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్, యాక్టర్స్. జెమిన్ ఇస్ అ వండర్ఫుల్ డిఓపి టు వర్క్ విత్, ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ యూ. మ్యూజిక్ కూడా చాలా బాగా అయింది. సో ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ టీమ్ వర్క్. ప్రతి ఒక్కరు వాళ్ళ 100% ఇచ్చారనేది ఈ ట్రైలర్ చూసేటప్పుడే తెలుస్తుంది. సో ఒక హార్ట్ నుంచి ఫీల్ అయ్యి చెప్పాలి అని అనుకున్న ఒక పాయింట్ ప్రతి ఒక్కళ్ళ హార్ట్కి రీచ్ అవుతుంది. వినేటప్పుడు నాకు ఆ రోజు ఫీల్ అయింది, ఈరోజు స్క్రీన్లో చూసేటప్పుడు మళ్ళీ నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. సో ఖచ్చితంగా రేపు ఈ సినిమా తెర మీద వచ్చేటప్పుడు అందరికీ చూడడానికి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి అని నా కోరిక. సో మీడియా మిత్రులందరికీ నేను అదే కోరుకుంటున్నాను. ఈరోజు మీరు వచ్చారు, మీ ఇదే టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ మనకి కావాలి. అండ్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అండ్ ఇప్పుడు ట్రైలర్ కూడా బయటకు వచ్చేటప్పుడు జనాలు కూడా ఇది చూసి ఇలాంటి టీమ్స్కి, ఈ టీమ్కి, మన టెనెంట్ టీమ్కి మీ బ్లెస్సింగ్, మీ ప్రేమ, మీ సపోర్ట్ ఎప్పుడూ ఇస్తూ ఉండండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. భలే మాట్లాడతారండి, క్లారిటీగా, నీట్గా. థ్యాంక్ యూ సో మచ్ ఎస్తర్ గారు. అండ్ మేఘా చౌదరి మాటలు వినేద్దాం ఇప్పుడు. Andarki namaskaram. Manjusha, your energy is so radiating, na? It's contagious, man. Thank you so much for introducing all of us in a great manner. Media waliki, Sahu garu, Shiva garu, Sudhir garu, thank you for coming and supporting us. ఈ రోజు నేను తెలుగులో మాట్లాడడానికి ట్రై చేశాను. కొంచెం నర్వస్గా ఉంది, తప్పుపోతే ప్లీజ్ క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుగేందర్ గారు, మీ గురించి ఏం చెప్పాలి? నన్ను ఈ ఫిల్మ్లో కాస్ట్ చేయడానికి చాలా థ్యాంక్స్. ద కైండ్ ఆఫ్ క్లారిటీ, విజన్ అండ్ ద కామ్నెస్ హీ హ్యాస్ actually made the job very easy. You just look at him and you know everything is right, even though things were not right, or sometimes you know what happens in the shoot. So thank you, Yugandhar Garu, for always being that calm person. And Chandrasekhar Garu, our producer is not a conventional producer. He doesn't talk like a producer. He comes, talks like a guide and a friend. So thank you, sir. Thank you, Auntie, so much for being there, believing us and supporting all of us. And Jamin Garu,
I wish Rahul Garu was also here. You guys make an impeccable team. I mean, the fastest cinematographer and the team that I've seen, like, they won't give you time to change. Left, right, center, shot ready. So the sync that director Garu and DOP Garu had was so good to see, and the work was so easy. Like, we finished the shoot in what, 17 days? 17 days lo mottam film అయిపోయింది. So all credits to them. Okay, sorry, na rola, sorry. Okay, now Satya Garu, I heard the tracks, amazing. Na character to you will talk about, na? What will I talk? And I can't talk much about the character. But Jamin Garu, I have to say that you looked a sad character, look pretty. So I can't wait to watch the film. Now I'll come to Rajesh Garu. Pedda congratulations on the success of Polymera 2. నేను honestly pray చేస్తున్నా కదా, నేను ఆనెస్ట్లీ ప్రే చేస్తున్నా ఈ ఫిల్మ్ కూడా పెద్ద హిట్ అవుతుంది. బట్ టు వర్క్ విత్ రాజేష్ గారు, హీ మేడ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ షూట్. And thank you for bearing with me. He was so patient with me. He was like, yeah, this girl, what is she doing? So thank you so much. And Sagar Garu, ikkada ledu. Sorry, I'm confused. Sagar Garu, music. Vijay Garu, sorry. Vijay Garu ledu. Okay. Sorry guys, I'm koncho kaadu, chala nervous ga. And I hope I'm not forgetting anyone. The entire cast, the team, Rihanna, I wouldn't have been able to do this film without your help, without your constant support. And Esther ma'am, Bharat, Chandana, we didn't get to share the screen, but I hope that now in promotions we get to have a lot of fun. I had a lot of fun and happy times with them. And I hope you guys will like the film. మీ అందరూ బ్లెస్సింగ్స్ మీ మాకు ఇవ్వాలి. ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. దాట్స్ బ్యూటిఫుల్. ఇంత క్యూట్నెస్లో నర్వస్నెస్ ఉన్నా మేమేమి అనుకోం, వీ డోంట్ మైండ్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ దట్ వాస్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు యుగంధర్ గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. హలో అండి, నాకు బాగా స్టేజ్ ఫీల్. గుడ్ ఈవినింగ్ ఆల్ టెనెంట్స్. నా దృష్టిలో అందరం ఇక్కడ మనం అంతా టెనెంట్సే, అందుకన్నాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెనెంట్స్ని, మా టెనెంట్ టీమ్ని బ్లెస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి వచ్చిన మా చీఫ్ గెస్ట్లు, మా డైరెక్టర్. ఫస్ట్ నేను డైరెక్టర్ని కాబట్టి చిన్న స్వార్థంతో డైరెక్టర్ గారు చెప్తున్నాను, శివ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, శివ నిర్మాణ గారు. అండ్ మా హీరో సుడిగాలి సుధీర్ గారు, మై గోట్ సుధీర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై ప్రొడ్యూసర్ సాహు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ఎంటైర్ టెనెంట్ టీం తరపు నుంచి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అండ్ ఇప్పుడు ఈ టెనెంట్ అనే ఈ సినిమా ఇప్పుడు ఇక్కడ ఎలా ఉండడానికి కారణం మా ప్రొడ్యూసర్ గారు, మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్ లేకపోతే ఏది ముందుకు జరగదు. సో ఈరోజు ఈ ఈవెంట్ ఇలా జరగడం, నేను ఇక్కడ ఇలా మాట్లాడడానికి కారణం మా ప్రొడ్యూసర్ గారు. చాలా ప్రాబ్లం అండి ఆయనతోటి, అస్సలు రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు ఆయన. చాలా అంటే చాలా ప్రాబ్లం. అంటే ఆయన అర్థం చేసుకుంటే అంత ఈజీ, అంటే ఆయన అర్థం చేసుకుంటే అంత ఈజీ. అంత మంచి ప్రొడ్యూసరు. అంటే డీటెయిల్, ఎవ్రీ డీటెయిల్ అండ్ కమిట్మెంట్. ఒక మాట చెప్తే ఆ మాట మీద ఉండడం, ప్రతి డీటెయిల్లో చెక్ చేసుకోవడం, ఇన్వాల్వ్ అవ్వడం, అట్ ద సేమ్ టైం సపోర్ట్ చేయడం 24 hours ఆల్మోస్ట్. ఆయనే కాదు, మా కో ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారు అండ్ మై క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రసన్న గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఒక ప్రొడ్యూసర్ ఫ్యామిలీయా, ప్రొఫెషనల్ ఫ్యామిలీయా నాకు అర్థం కాదు. అంత కోఆర్డినేషన్ ఉంటుంది, అంత సపోర్ట్ చేశారు. సో ప్రొడ్యూసర్ గారు ప్రతిదీ అంటే కార్పొరేట్ స్టైల్ వెళ్తారండి ఆయన. నాకు అగ్రిమెంట్ వేశారు, అందరికీ వేస్తారు, అలాగే నాకు కూడా అగ్రిమెంట్ వేశారు. ఆ అగ్రిమెంట్ నేను బ్రేక్ చేశాను.
అది ఆయన ఆల్రెడీ ఆయన చెప్పారు, థ్యాంక్స్ సార్. కానీ చిన్న నెంబర్స్ అటు ఇటు అయినా ఆయనకి నేను వేసిన అగ్రిమెంట్ బడ్జెట్ కన్నా తక్కువలో ఈ సినిమా తీసిచ్చా. అలా అగ్రిమెంట్ బ్రేక్ చేశాను నేను ఆయన అగ్రిమెంట్ని. అది చెప్పారు ఆయన, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే చెప్పుకోవాలి, అది నా కోసం కాదండి. నేను ఇప్పుడు ఈ విషయం చెప్పింది కేవలం నా కోసం కాదు. నేను అలా చేయడానికి, ఈ సినిమా అలా ఫినిష్ చేయడానికి, అలా కంప్లీట్ చేయడానికి వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్, ఆయన లేకపోతే నేను అది జరిగేది కాదు. ఇది ఇప్పుడు ఈ మాట నేను ఇది నాకు వచ్చేది కాదు. వన్ అండ్ ఓన్లీ పర్సన్, మై కెమెరామ్యాన్ జెమిన్. మై డియర్ బ్రదర్, కమ్. వితౌట్ నేను ఇది ఇలా చేసేవాడిని కాదు, చేయలేకపోదు 100%. ఈయన సపోర్ట్ తోటే ఇది నేను చేయగలిగాను. అండ్ నెక్స్ట్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాకు 24 hours సపోర్ట్ చేసి, ప్లీజ్ కమ్ ఆన్ ద డయస్. అనిల్, కో డైరెక్టర్ అనిల్, బాలాజీ, అరుణ్, రెహానా, ప్లీజ్ హరియప్. అంటే నేను అలా ప్లాన్ చేసి నా ప్లాన్ తగ్గట్టుగా వీళ్ళంతా ఫాలో అయ్యి నాతో వర్క్ చేయడానికి నేను ఇలాగ కమన్ నాకు ఈ సపోర్ట్ చేసిన నా టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మై కో డైరెక్టర్ అనిల్, థ్యాంక్స్. రెహానా, బాలాజీ ఎక్కడ, థ్యాంక్ యూ వెరీ మచ్. అరుణ్, థ్యాంక్ యూ. మై అసోసియేట్ బాలాజీ, ఓకే, యా, మర్చిపోయిన గ్యాప్లో. అండ్ నెక్స్ట్ సినిమా తీసేసాం. నెక్స్ట్ ఆర్టిస్టులు, నేను అంటే అలాగ నేను వర్క్ చేయడానికి, నేను అనుకున్న విధంగా నేను కంప్లీట్ చేయడానికి నాకు నా టీం అంటే నాకు పనిచేస్తారు, టెక్నీషియన్స్ ఓకే, టెక్నికల్గా ఓకే. ఆర్టిస్టుల సైడ్ నుంచి నాకు అంటే వాళ్ళ సపోర్టు, వాళ్ళ కోఆపరేషన్ లేకుండా కూడా నేను అది పూర్తి చేయలేను. సో అలా నాకు ఫస్ట్ నన్ను వెన్ను తట్టి, బ్రదర్ అన్న అదిరిపోయిందన్న, మనం చేద్దాం, ఎలా అంటే అలా, నీ ప్లానింగ్ చెప్పి వెళ్ళిపోదాం అని నాకు ఫస్ట్, ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఫస్ట్ నాకు సపోర్ట్ చేసిన మా హీరో, మై హీరో పులిమేర, మై బ్లాక్ బస్టర్ హీరో సచిన్ రాజేష్ గారు, టెనెంట్ మెయిన్. ఇందా సార్ చెప్పినట్టు ఫస్ట్ మూవ్ ఆన్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ అది, ఆ సపోర్ట్. అదే సపోర్ట్ అప్పటి నుంచి ఇప్పటికీ అలాగే ఉంది. భయపడ్డాం మధ్యలో, పులిమేర పెద్ద హిట్ అయిపోయింది, ఇప్పుడు ఏంటి ఈయన నెక్స్ట్ అన్న అని టచ్లో ఉండడం ఇప్పుడు. కానీ అది ఏమీ లేవండి, అలాంటివి ఏమీ లేవు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నెక్స్ట్ మై మెయిన్ ఫీమేల్ యాక్టర్స్, మేఘా చౌదరి. నా ఫ్రెండ్ ఎడిటర్ చోటగే ప్రసాద్ గారు నాకు రిఫర్ చేశారు. ఫస్ట్ ఐ విల్ థ్యాంక్స్ టు హిమ్. సో తను సూపర్ యాక్టర్స్ అండి, సూపర్ యాక్టర్స్. నేను షాక్ అయిపోయాను. అంటే ఇది షార్ట్, ఇది సీక్వెన్స్, ఇది ఎక్స్ప్రెషన్, ఇది ఎమోషన్ అంటే తను పర్సనల్గా దాన్ని ఎలా చేయాలి అంటే ఎలా పలికించాలి అనే ఒక దాంట్లో బాగా వర్క్ చేసి ఆన్ ద స్పాట్ అలా ఎవ్రీడే అలాగే చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ కథలోనే మెయిన్ అంటే ఈ టెనెంట్ అనే కథ ఎవరి కథ, ఎలా నడుస్తుంది ఏంటి, ఫస్ట్ థింగ్ అంటే ఈ కథ ఏంటి. ఈ దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్కి వస్తే రాజేష్ గారు, మేఘా చౌదరి మెయిన్ లీడ్ యూజ్ చేస్తే ఈ కథ మొత్తం ఒక క్యారెక్టర్ త్రూ రిప్రజెంట్ అవుతుందండి. ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఈ కథ అనుకున్నప్పుడు, ఈ కథ గురించి ఈ కథ చేద్దామని డిసైడ్ అయినప్పుడు ఫస్ట్ వచ్చిన క్యారెక్టర్ ఎస్తర్ గారండి. ఆమె చేయాలి ఈ క్యారెక్టర్, ఎందుకంటే ఇట్స్ ఎ ఉమెన్ ఎమోషన్. టెనెంట్ అనే సినిమా ఉమెన్ ఎమోషన్ ఇది. సో ఇది చెప్పడానికి త్రూ అవుట్ ఒక క్యారెక్టర్ చెప్పాలంటే మేల్ క్యారెక్టర్ అలా అనుకున్నప్పుడు ఫిమేల్ క్యారెక్టర్ అయితే కరెక్టు. ఒక ఉమెన్ ఎమోషన్ ప్రజెంట్ చేయడానికి ఉమెన్ త్రూ అయితే బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో ఫస్ట్ నా మైండ్లో వచ్చిన యాక్టర్స్ ఎస్తర్ గారు. అలాగే ఆ క్యారెక్టర్కి ఆవిడ దొరకడం, నేను చేయడం, థ్యాంక్స్ టు అండి ఎస్తర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ డేనే చాలా పెద్ద టాస్క్ ఇచ్చాం ఆవిడకి. మార్నింగ్ 7 నుంచి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు వితౌట్ బ్రేక్ కంటిన్యూగా. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ లొకేషను, అది కాంబినేషను, ప్లస్ ఆ సీక్వెన్స్ ఒక మూడ్లో ఉన్నారు మీరు, ఈ మూడ్లో మనం వెళ్ళిపోదాం, ఈ మూడ్లో చేద్దాం అని సపోర్ట్ చేసి ఫస్ట్ డేనే చాలా మాకు ఇది చిన్న సినిమా కాదు సార్, మీది పెద్ద సినిమా అని చెప్పి సపోర్ట్ చేసి కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎస్తర్ గారు. ఫైనల్లీ మా చందన, అంతకుముందు చెప్పినట్టు నేను ఒక డియర్ కావ్య అనే ఒక సిరీస్లో చూశాను. చూసి తను కరెక్ట్ ఈ క్యారెక్టర్కి అనుకుని తనని అప్రోచ్ అయ్యాం. తను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టే
ఆ క్యారెక్టర్ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది, అంటే రిస్కీగా ఉంటుంది, చాలా ఎమోషనల్ క్యారెక్టర్ అది. విన్న వెంటనే చేస్తుందా లేదా అనుకున్నాం. సార్ మీరు ఇంతకుముందు సినిమాలో కూడా అలా కొన్ని రిస్కీ సీక్వెన్స్లు ఉన్నాయి, అవి ఇవి అని చెప్పేసి అని తను భయపడుతుంది. అలాంటప్పుడు అలా కాదమ్మా నేను ఇలా చేస్తానని చెప్పేటప్పటికి తను కన్విన్స్ అయ్యి తను ఇంతకుముందు చెప్పినట్టు భయపడుతూనే స్టిల్ ఆ షూట్లో వెళ్ళి ఆ సీక్వెన్స్ మొత్తం ఫినిష్ అయ్యే వరకు తను భయపడుతూనే ఉంది. అలా ఆయన చేసాం, చాలా కోఆపరేట్ చేసింది తను. థ్యాంక్ యూ వెరీ మచ్ చందన. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ భరత్. తను కూడా అంటే తను చెప్పినట్టు 4 years బ్యాక్ ఎక్కడో గెలిచాం, డెఫినెట్గా మనం చేద్దామని చెప్పాం. అలాగే తనని ఆ క్యారెక్టర్కి అనుకున్నాం, చేశాడు, చాలా బాగా చేశాడు. తనకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ సినిమాకి సంబంధించి ఒక 3 క్యారెక్టర్స్ 3 కుర్రాళ్ళ క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళు ఒక్కసారి పైకి రావాలి. చందు, అనురాగ్ అండ్ దిలీప్ తేజ. వీళ్ళతో పాటు అంటే ఇప్పటివరకు అంటే ట్రైలర్లో లేరు వీళ్ళు, ఇక్కడ ఎక్కడా చూపించలేదు. అట్లా ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. ఈ 3 క్యారెక్టర్స్ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. దిలీప్ తేజ ఈయన ఎవరో కాదు, గ్రేట్ నేషనల్ అవార్డు విన్నర్, గ్రేట్ కెమెరామ్యాన్ ఎంవి రఘు గారి అబ్బాయి. ఈయన మన సినిమాతో టెనెంట్ సినిమాతో ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, సూపర్గా చేశాడు. నెక్స్ట్ ఈయన గురించి చాలా బాగా మాట్లాడుకుంటారు. అనురాగ్, ఇతను కూడా ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. తను ఆర్టిస్ట్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ ఎడిటింగ్ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో కూడా నాకు ఈ సినిమాలో నాకు సపోర్టివ్గా ఈ రోజు వరకు సపోర్టివ్గా నిలబడ్డాడు అనురాగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చందు మీ అందరికీ చాలామందికి మీలో తెలిసి ఉంటుంది, తను కూడా మంచి క్యారెక్టర్ చేశాడు. ఈ 3 క్యారెక్టర్స్ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా చాలా బాగా మాట్లాడుకుంటారండి, మంచి పేరు వస్తుంది వీళ్ళకి. అలాగే వీళ్ళు ముగ్గురు కూడా చాలా బాగా చేశారు, నేను అనుకున్న దానికి ఫుల్ఫిల్ చేశారు, సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ సినిమా అంతా తీసేసాం, అయిపోయింది. సార్ చెప్పినట్టు సినిమా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షను ఇది. యాక్చువల్లీ ఫస్ట్ చెప్పిన వర్క్ బడ్జెట్ కావచ్చు ఇవన్నీ అయిపోయింది, సినిమా అయిపోయింది. సాంగ్స్ ఒక థీమ్ సాంగ్ లాంటిది ఒకటి అనుకున్నాం ఫస్ట్ స్క్రిప్ట్లో. తర్వాత మూవీ అయిపోయిన తర్వాత ఎడిట్ చేస్తున్న ప్రాసెస్లో ఒకటి అనిపించింది, నాకు ఒకడు ఉంటాడు, అతనే సాహిత్య సాగర్. సార్ ఒకసారి రండి అన్న. నాతో ఏం పని సార్, ఇంకా కట్ అవ్వలేదు కదా అన్నాడు ఆయన. పని ఉంది రండి అన్న. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి అడుగుతుంది, సాంగ్ ఏం చేద్దాం? ఎడిట్లో, షూట్లో కాదు, ప్రీ ప్రొడక్షన్లో కాదు, ఎడిట్లో ఇది చెప్పండి అన్నాడు. ఇది అని చెప్పి ఒక కట్ రెడీ చేస్తే షూట్ అయిన తర్వాత ఫుటేజ్తో ఆయన ఇచ్చిన ధైర్యంతో ఒక కట్ అనుకుని దాంతో సాంగ్స్ చేయడం చేస్తే 2 సాంగ్స్ చేసి ఇచ్చాడు. రేపు ఆ సాంగ్స్ గురించి మాట్లాడతారు. ఇది సాంగ్స్ గురించి నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఆర్ఆర్ రీ రికార్డింగ్ మేమిద్దరం కలిసి పనిచేసాం. ఇప్పుడు కాక ఇంకెప్పుడు ఆయన మ్యూజిక్ డైరెక్టరు, నేను డైరెక్టరు. ప్లస్ ఆయనతో నాకు పెద్ద కంఫర్ట్ ఏంటంటే ఆయనే లిరిక్ రైటరు. ఇది రేపొద్దున నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇన్ కేస్ వేరే ఎవరైనా ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ కనుక నా లైఫ్లో నా నెక్స్ట్ మూవీకి వస్తే ఇన్ కేస్ నేను చచ్చిపోతా. ఎందుకంటే ఈయనకి అలవాటు పడిపోయి ఎడిక్ట్ అయిపోయా. ఎందుకంటే లిరిక్ రైటరు, మ్యూజిక్ డైరెక్టరు. ఏమన్నంటే సార్ సాగర్ గారు మన ఇది అంటే విత్ లిరిక్స్తో వస్తాడు, దాన్ని కూర్చోబెట్టి పర్ఫెక్ట్గా సింక్లో ఉంటుంది. అది ఆ లిరిక్స్ వల్ల ట్యూన్ వద్దనలేము, ట్యూన్ వల్ల లిరిక్స్ వద్దాం, అంత పర్ఫెక్ట్గా సింక్లో ఉంటుంది. అంత అలాగే ఎడిక్ట్ చేసాడు ఆయన, అంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో సాంగ్స్ పోర్షన్ అయిపోయింది, రీ రికార్డింగ్ చేశాడు. సార్ చెప్పారు కదా ప్రొడ్యూసర్ గారు, నా సంగతి ఓకే, నాకు సాగర్ గారికి మా ఇద్దరికి సింక్ ఉంది. అతను ఏం చేస్తాడు నాకు తెలుసు, నేనేమి ఇస్తాను అతను తెలుసు, నేను ఎక్కడ ఏమడుగుతా ఆయనకి తెలుసు. అది పర్ఫెక్ట్గా ఉంది మా ఇద్దరికి. ఈయన ఏమంటాడో మా ప్రొడ్యూసర్ గారు, ఈయన వెళ్ళి ఇప్పుడు అది ఈయన ఒకటి ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఈయన అంటే కథ గొడవ ఇది ఎలా ఉంటుందో, ముందేమో అద్భుతం ఆ ప్యాటర్న్, ఇప్పుడు ఇదేమో 2 రకాలుగా ఉంది. ఇదేంటి ప్యూర్లీ సస్పెన్స్ కాదు, ప్యూర్లీ థ్రిల్లర్ కాదు ఈ సినిమా, ప్యూర్లీ మర్డర్ మిస్టరీ కాదు. ఈ మధ్యలో ఒక ఎమోషన్ ఉంటుందండి, ఎమోషనల్ కంటెంట్ ఇది. దాన్ని నేను ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గారు అనుకుని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఇచ్చాడు. దాన్ని ఈయన ఎలా తీసుకుంటాడని టెన్షన్. ఒక రీలు ఆయన చెప్పినట్టు ఒక రీల్లో ఒక పార్ట్ 2 రీల్లో చూసి సార్ గో హెడ్ సార్ అన్నాడు. ఆ రోజు నిద్రపోయా హ్యాపీగా. సో సాగర్ గారు అంటే
కెమెరామెన్ గారికి నాకు ఎంత సింకో, సాగర్ గారికి నాకు అంత సింకు, అంత అద్భుతంగా ఇస్తాడు ఆయన. ఈరోజు నేను చెప్తున్నాను, ఆయన నేను కలిసి పనిచేసిన మా ఫస్ట్ సినిమా ఇప్పుడు కాక ఇంకెప్పుడు కన్నా ఈ సినిమాకి టెనెంట్ అనే సినిమాకి మా మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ గారికి ఎక్కువ పేరు వస్తుంది. అంత మంచి అవుట్పుట్ ఇచ్చారు, అంత బాగా ఇచ్చారు. ఇక్కడ కంటెంట్ కూడా అలాంటిదే, మోస్ట్లీ నాకు కూడా అంతే మంచి పేరు వస్తుంది. సో అంత అయిపోయారండి కెమెరామెన్. సో ఫైనల్లీ అయిపోయింది. ఆ 2 సాంగ్స్ ఎలా చేయాలి ఏంటి అనుకున్నప్పుడు ఆ సాంగ్స్ వినిపించడం జరిగింది ఆదిత్య మ్యూజిక్కి. వాళ్ళు విని ఓకే సార్ గో హెడ్ అని సపోర్ట్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు రైట్స్ తీసుకుని సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నిరంజన్ గారు అండ్ మాధవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మా ప్రొడక్షన్ టీం, ప్రొడక్షన్ మేనేజర్స్ రాంబాబు, గోవిందు, రావు గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్ అండి. బాగా సపోర్ట్ చేశారు, ఎనీ టైం ఏం అడిగినా సరే సపోర్ట్ చేశారు. ప్రొడ్యూసర్ గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ నా టార్చర్ని భరిస్తూ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మా పిఆర్ఓ మధుకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఫైనల్లీ ఈ ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు శ్రేయాస్ మీడియాకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్ ఆల్. థ్యాంక్ యూ అండి. మీ నెక్స్ట్ సినిమా కామెడీ జానరే కదండి, మీరు ఖచ్చితంగా చెయ్యాలి ఇంత మంచి కామెడీ టైమింగ్తో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇక అంటే ఆయన రీమిక్స్ అని అంటారు కదా, అలాగా రీవర్షన్ ఆఫ్ సత్యం రాజేష్ గారిని టెనెంట్ ద్వారా మరోసారి మనం చూడబోతున్నాము. అండ్ ఎస్, ఇప్పుడు సత్యం రాజేష్ గారి మాటలు విందాం. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, మీరు నిజంగా నా మిత్రులు. నా గత సినిమాని మీరు చాలా బాగా ప్రమోట్ చేసి నన్ను చాలా హ్యాపీ చేసి, నేను అడగకూడక చాలామంది నన్ను పర్సనల్గా కాల్ చేసి ద వే ప్రమోటెడ్, మీ అందరికీ పేరు పేరున నా పాదాబంధనాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియాకి వన్స్ అగైన్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అండ్ మా సినిమా ఇక్కడికి వచ్చిన శివ నిర్వాణ గారికి నేను పెద్ద ఫ్యాన్, లాస్ట్ రోజు కలిసి చెప్పాను, ఐఎమ్ వెరీ గుడ్ ఫ్యాన్. అలాంటి లవ్ స్టోరీస్, అలాంటి సినిమాలు చేయడం, అలా సినిమాలు అంటే చాలా ఇష్టం బేసిక్గా. సో ఆయనకు ఒకసారి చెప్పాను, థ్యాంక్ యూ సార్. సాహో గారిని చూసాను హీరో అనుకున్నాను, తర్వాత చెప్పారు ప్రొడ్యూసర్ అని. సో అలాగే మా హీరో గారు సుధీర్ గారికి థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను కూడా అందరి గురించి చెప్పాలి కాబట్టి, చందన చాలా క్యూట్గా ఉంటుంది, చాలా బాగా చేస్తుంది. చాలా మూవీస్ చూసాను అమ్మాయి, అంటే క్లిప్స్లోనో లేకపోతే వేరే సినిమాలు చూసిన అమ్మాయి చాలా క్యూట్గా ఉంది, తెలుగు అమ్మాయి చాలా బాగా చేస్తుంది అని అనుకుంటే, ఒకసారి మా సినిమాలోనే చేసినందుకు అమ్మాయి చాలా బాగా చేస్తుంది. అంత డెడికేటెడ్ అంటే చాలా డైలాగులు చూసుకుని చాలా బాగా చేసింది అమ్మాయి. ఆల్ ది బెస్ట్ చందన. అండ్ భరత్ వండర్ఫుల్, చూడడానికి హీరోలో ఉన్నాడు, హీరోనే గ్యారెంటీగా, చాలా బాగున్నావు, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మీ అందరి గురించి అందరూ చెప్పేశారు, మళ్ళీ నేను కూడా చెప్తే మళ్ళీ అది బోరింగ్ ఉంటుంది, సేమ్ స్టోరీ, అది బ్రహ్మాండం అంటే, అందుకని షార్ట్కట్లో చెప్తున్నాను. ఇంకా మా ప్రొడ్యూసర్ గారు, ఆయన గురించి లాస్ట్లో చెప్తాను, డైరెక్టర్ గురించి. జమీన్, థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. జమీన్ బేసిక్గా సైలెన్స్ అని అల్లరి చేస్తున్నాడు, చాలా గోల, చాలా లైవ్లీగా, చాలా యాక్టివ్గా ఉంటాడు, ఎంత ఎనర్జీ ఉంటాడంటే పాపం వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్. అంటే మీరు ఎవరైనా 5 నిమిషాలు మాట్లాడితే మీరు గ్యారెంటీగా లవ్ చేస్తారు జమీన్, అంత సూపర్. అండ్ సాగర్ గారి గురించి నాకు నిజంగా పెద్ద తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్ ఏంటంటే ఒక సాడిస్ట్. సినిమా తీస్తున్నారు, సాంగ్ తీస్తున్నారు, మ్యూజిక్ లేదు. ఏం చేస్తున్నావు అన్నా? అన్నమ్మో సరే, ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి సీన్ చేస్తా, ఎందుకు ఈ సాంగ్లోకి, ఎందుకన్నా? అన్నమ్మో సాంగ్ ఏదు అన్నాడు, సరే అయిపోయారు. అలాగే ఒక సినిమా చేసిన డేస్లో అక్కడొకటి సీన్ చేసి, సినిమా అంతా అయిపోయింది. 1 ఫైన్ డే ఫోన్ చేసి, అన్న ఎక్కడున్నారంటే, ఇక్కడ కలుస్తాను, మామూలు చెప్పన్నా కలుస్తానని చెప్పి వచ్చి సాంగ్ చూపిస్తే అదిరిపోయింది. ఎంత బాగుంది మ్యూజిక్ అంటే, అసలు ఆ చిన్నపిల్లలతోటి ఆ పెళ్లి సీన్ చాలా బాగుంటుంది. మీరు నిజంగా సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇప్పటిదాకా సాంగ్స్ గురించి నాకు పెద్ద తెలియదు, కానీ ఆ సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరి నోట్లో నానుతుంది, సూపర్ హిట్ అనమాట, చాలా బాగుంటుంది సాంగ్, అంత బాగా చేస్తారు సాగర్ గారు. మీ గురించి నాకు పెద్ద జర్నీ కూడా లేదు కాబట్టి తెలియదు. అండ్ ఎస్తేర్ ఫస్ట్ మూవీ 1000 అబద్ధాల్లో కూడా చేశాను నేను, ఆ తర్వాత భీమవరంలో కూడా చేశాను, అలా 2 సినిమాలు చేశాను. అమ్మాయి దగ్గర నుంచి బ్యూటిఫుల్ వర్డ్ అవుట్ నేర్చుకుని ఏంటంటే, ఏదో టాపిక్లో వచ్చినప్పుడు నువ్వు మెయిన్ లీడ్ చేస్తున్నావు కదా, సడన్గా నువ్వు క్యారెక్టర్స్ ఏం చేస్తున్నావు అంటే, తన డైలాగ్ చెప్పింది, వీఆర్ హియర్ టు బికమ్ అన్ యాక్టర్స్ రాజేష్,
నాట్ హీరో హీరోయిన్. నేను యాక్టర్ని, యాక్ట్రెస్ని, నేను సినిమాలు యాక్ట్ చేస్తాను, నాకు హీరో హీరోయిన్ కాదు అక్కడ, నేను యాక్ట్ చేస్తూ ఉండాలి అంతే అని చెప్పి తర్వాత తను చేసిన రెక్కీ కానీ చాలా చూసి చాలా వండర్ఫుల్. అంటే అమ్మాయి తెలుగు నేర్చుకుని తెలుగులో అనర్గళంగా ఒక పెద్ద డైలాగ్ కూడా బ్రేక్ లేకుండా రోల్ అవ్వకుండా, అంటే నేను తెలుగు ఉండే నా డైలాగ్లో రోల్ అయిపోతాయి. ఎంత బాగా చెప్పిందంటే అంత డెడికేటెడ్ డైలాగ్, పెద్ద పెద్ద డైలాగ్, 1-2 షాట్లు కాదు, డైరెక్టర్ పెద్ద డైలాగ్ పెడతాడు. అంత బాగా చెప్పావు. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్టర్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ డౌన్ టు అర్త్ అమ్మాయి. అండ్ మా హీరోయిన్ మేఘా ఫస్ట్ డే షూటింగ్ చూసినప్పుడు అమ్మాయి సరదాగా లా 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 అని వచ్చింది. అమ్మాయి చూసాను, ఏంటి అమ్మాయి ఇంకా అనుకున్నాను. లోపలికి వెళ్తే రెడీ వచ్చింది, రెడీ అని వచ్చింది. మళ్ళీ చూసాను, ఎవరు హీరోయిన్, ఓకే మేఘా చౌదరి, బాగుంది అమ్మ, బెంగాలీ అమ్మ, తెలుగు వచ్చా, డైలాగ్ ఫస్ట్ చెప్తారు కదా ప్రాంప్టింగ్ అనుకున్నాను. 2-3 సీన్లు చేశాను, ఓకే వెళ్ళిపోయింది. ఒక 3 days తర్వాత ఒక ఫీల్ వచ్చింది. సీన్ వచ్చేసరికి అమ్మాయి ఏడుస్తుంది, అంటే ఒక ఫీల్తో ఏడుస్తుంది. నా ముందు ఏడుస్తుంటే ట్రైలర్ చూశారు కదా, నేను అలా చూస్తుంటే అమ్మాయి ఏడుస్తుంటే నేను షాక్, ఏంటి ఇలా పర్ఫార్మ్ చేయాలి, నాకు ఇలా యాక్టింగ్ రాదే, నాకు అంత ఇన్వాల్వ్ అవడం నాకు రాదే, ఎలాగా నేను అంత యాక్టింగ్ అంటే ఇంతకాలం కామెడీ అన్నాం, సీరియస్గానే సీరియస్ పెట్టడం తప్ప నాకు యాక్టింగ్ ఇన్వాల్వ్ అయిపోయి డైలాగ్ ప్రాక్టీస్ చేసి రాత్రి పక్కల ఆలోచించి రేపు సినిమా చచ్చిపోవడం అంటే ఇవాళ 3 కలిపి అలాంటి ఏం తెలియదు మనకి. ఏదో యాక్టింగ్ అంటే కోపం మీద అన్నం ఏడుస్తే అన్నాడు తప్ప ఎంత మంచి యాక్టింగ్ తెలియదు నాకు ఆనెస్ట్గా చెప్పాలంటే. అమ్మాయి తర్వాత తెలిసింది ఏంటంటే అప్పుడు నేను షాక్ అయ్యి పక్కకి నెమ్మదిగా డైరెక్టర్ వెళ్ళి అడిగాను, ఏంటి భయ్ అమ్మాయి చాలా బాగా చేస్తుంటే, ఈ అమ్మాయి థియేటర్ ఆర్టిస్ట్ చాలా బాగా చేస్తుందని చెప్తే అప్పుడు నేను నాకు తెలియకుండా వాళ్ళ రెస్పెక్ట్ అమ్మాయి మీద. వండర్ఫుల్ ఆర్టిస్ట్, ఐ విష్ ఆల్ ది బెస్ట్ మేఘా, గాడ్ బ్లెస్ యూ. అండ్ చాలా డిసిప్లిన్డ్, చాలా టైంకి రావడం, మార్నింగ్ 7 o'clock, రాత్రి ఎంత లేట్ అయినా మళ్ళీ మార్నింగ్ 7 o'clock రావడం, చాలా బాగా చేసింది. ఇంకా డైరెక్టర్ గారి గురించి చెప్పడానికి ఏం లేదు. డైరెక్టర్ గారు ఫస్ట్ ఇక్కడ వర్మ గారు రైటరు, డైరెక్టర్ గారు కలిసి నేను వేరే ఊర్లో షూటింగ్ చేస్తుంటే ఫోన్ చేసి, సార్ వచ్చి కథ చెప్పాలంటే, లేదన్నా నేను వస్తాను నీకు 1 weekలో వచ్చేస్తానంటే, మేమే వస్తామన్నా అన్నారు. లోపల చిన్న ప్రౌడ్, నాకు ఎవరో ఊరి నుంచి వచ్చి కథ చెప్తారంటే చిన్న శబాష్ అనుకుని రండి అన్నాను నేను. సో వచ్చారు, వచ్చి ఎంతసేపు అన్న అరగంటలో కథ చెప్పేస్తానని ఒక 30 minutesలో స్టోరీ చెప్పేశారు. బాగుంది భయ్య, మళ్ళీ మొత్తం చెప్తారన్నాను. మీరు 1/2 hour అన్నారు, లేదు అరగంట టైం ఏంటంటే మళ్ళీ అరగంట టైం తీసుకుని మళ్ళీ ఒక 2 hours చెప్పారు కథ. అదిరిపోయింది కథ. అంటే ఎలా ఉందంటే అసలు నేను భయ్ చాలా బాగుంది భయ్ కథ, ఎప్పుడు స్టార్ట్ చేద్దామంటే ప్రొడ్యూసర్ గారు ఉన్నారు సో అండ్ సో శేఖర్ గారు, ఆయనతో చంద్రశేఖర్ గారితో మాట్లాడతాం కలుపుద్దాం అంటే ఓకే అన్న, నాకు షూటింగ్ వచ్చారా, నేను ఫోన్ చేశాను అన్న ఏమైందా మన కథ చెప్పారు ఏమైందని. ఆ రోజు ఒక 3rd day తర్వాత చంద్రశేఖర్ గారు డైరెక్టర్ గారు కలిసి వచ్చి ముగ్గురు వర్మ గారు కూర్చొని కథ చెప్పి 5 minutesలో ఫైనల్ లేదు. అంటే కథ చాలా బాగుంటుందండి, ఇది అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆ డైరెక్టర్ గారు చెప్పినట్టు మర్డర్ మిస్టరీ సస్పెన్స్ ఏం కాదు, బ్యూటిఫుల్ ఎమోషన్. అంటే ప్రతి ఒక్కరు ఏడవకుండా థియేటర్ నుంచి రారు, అంత అంటే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా అదే రేంజ్లో ఉంటుంది, అంత బాగుంది. ఇక చంద్రశేఖర్ గారి గురించి ఈ ఈవెంట్లో చంద్రశేఖర్ గురించి చెప్పాలంటే ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా సినిమా క్యూట్గా అలాగే సినిమా వెళ్ళింది, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కడ అంటే సినిమా ఇప్పుడు ఏదో ప్రాబ్లం వస్తుంది కదా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎక్కడ కష్టపడకుండా రిలాక్స్గా సినిమా ఫినిష్ చేస్తారు. అది డైరెక్టర్ గారు అడిగి ఇచ్చారు, అవన్నీ పడితే ఒక కంఫర్ట్ జోన్లో సినిమా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా చేస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమాకి మెయిన్ స్ట్రెస్ ఏముంటుందంటే ఈరోజు రేపు ఎల్లుండి డేట్స్ అవ్వట్లేదు, వచ్చిన స్ట్రెస్, డేట్స్ క్యాన్సిల్ అయిపోయి ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగా చేస్తారు సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ సో మచ్. నిజంగా మీరు ఆయనకు కూడా విజన్ ఉంటుంది, ఆయనకు ఒక థాట్ ఉంటుంది. ఆయన ప్రొఫెషనల్గా బేసిక్గా బిజినెస్ మ్యాన్ అనమాట, చాలా బిజినెస్లా చేస్తారు, కార్పొరేట్ స్టైల్లో చేస్తారు మూవీని, ఎక్కడ డిస్టర్బ్ లేకుండా, టైం అంటే టైం. ఇంకా డైరెక్టర్ గారి విషయానికి వస్తే ఇప్పుడు కాక ఇంకెప్పుడు అని సినిమా నేను లాక్డౌన్లో చూసిన తర్వాత భలే ఉందనుకుని ఒక ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది మూవీలో, ట్రైన్ ఎపిసోడ్ 15 minutes ఉంటుంది, 15 minutes ఎపిసోడ్ ఉంటుంది, భలే ఎంజాయ్ చేసి 2-3 సార్లు చూశాను. తర్వాత ఒకసారి ఫోన్ చేసి నేను సోన్స్ డైరెక్టర్గానే వచ్చి విన్న తర్వాత ఎన్ని రోజులు షూటింగ్ చెప్పారో దానికన్నా 3-4 days తక్కువలో చేసి, ఎంత బడ్జెట్ చెప్పారో దానికన్నా 20% తక్కువలో. అంటే నేను అసలు షాక్. ఈ సీన్ అయిన తర్వాత ప్రతి సీన్ స్పాట్లో ఎడిట్ చేసి చూపించారు. అన్న ఇది ఇక్కడ అవసరం ఏమంటే చూడండి నా సీన్ మీకు అవసరం చెప్పండి అనేవారు. అంత కాన్ఫిడెంట్గా అంత బాగా చేయడానికి కారణం ఏంటంటే బికాస్ ద కెమెరామ్యాన్ జెమ్మి అండ్ ఆర్ డైరెక్టర్ యుగంధర్ గారు అంత ఫ్రెండ్లీగా అంత బాగా చేస్తారు. అంటే చాలా సినిమా ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందంటే మీరు చూస్తారు కదా, ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు, మీరు సీట్లో కదలకుండా ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఈ కాన్సెప్ట్ టోటలీ న్యూ అనమాట.
డైరెక్టర్ గారు గ్యారెంటీగా పెద్ద డైరెక్టర్ అవుతారైనా చాలా విజన్ ఉన్న ఒక విపరీతం టాలెంట్, మాటల మీద కానీ మ్యూజిక్ మీద డిక్షన్ కానీ ఎక్కువసేపు మాట్లాడితే క్షమించండి, తప్పదు. ఐ హ్యావ్ టు టాక్, అందరూ కూడా చెప్పాలి నేను. సో కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ యుగంధర్. కథ ఎలా చెప్పారో సినిమా మనం చెప్తాం కదా, మేఘాలు ఆకాశం, అది తీసేసరికి వేరేగా వస్తుంది ఇమాజినేషన్లో, కానీ సినిమా ఎలా చెప్పారో అలాగే తూచా తప్పకుండా చేశారు. ప్రొడ్యూసర్ గారు చేయించారు, కెమెరామ్యాన్ చూపించారు, అందరూ అలా యాక్ట్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని అందరూ ఆదరించండి, కొంచెం బాగున్నా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైతే మిస్ అయిపోయినా లేదు కదా సార్, మీరు వచ్చిన థ్యాంక్స్ చెప్పేస్తాను అంతే కదా. థ్యాంక్స్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సార్. సారీ అండి, ఇంత ముందు ఒక చిన్న విషయం మర్చిపోయాం. ఇప్పుడు ట్రైలర్ చూశారు కదా, ఈ ట్రైలర్ అలా రావడానికి, అంత బాగా రావడానికి, నేను సినిమా ఎంత బాగా తీసినా ఎలా తీసినా ఆ ట్రైలర్ ఇలా రావడానికి ఆ క్రెడిట్ గోస్ టు రవి అండి, ప్రోమోస్ రవి అంటారు. ట్రైలర్ కట్ చేసిన రవికి థ్యాంక్స్ చెప్తున్నానండి మా యూనిట్ తరఫు నుంచి. ఆయన వచ్చాడో లేదో ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మా ఎడిటర్ విజయ్, ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సారీ, ప్లీజ్ కంటిన్యూ. ఇందాక డైరెక్టర్ గారు పిలిచి ముగ్గురు ఇంట్రడ్యూస్ చేశారు కదా, తేజ, ఆ నెగిటివ్ రోలు, అనురాగ్, దిల్లు. సారీ ఎందుకు చదువు, ఎందుకంటే నేను వాళ్ళ కాంబినేషన్ చేయలేదు. వాళ్ళ ముగ్గురిని నేను అంత సినిమా అయిపోయి చూస్తే సినిమా అందరి క్యారెక్టర్లు ఒకలా ఉంటుంది, వాళ్ళ ముగ్గురు క్యారెక్టర్లు చూస్తే కాళ్ళు చేతులు ఉనికిపోతాయి. ఒక ఇంగ్లీష్ మూవీ చూసినట్టు, ఒక భయం వేస్తుంది. సూపర్గా పర్ఫామ్ చేస్తారు ముగ్గురు. ఆ విష్ యూ ఆల్ ద బెస్ట్. అంతా కదా, అసలు అదిరిపోయింది, అసలు చాలా బాగా చేశారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీకు కూడా చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్. దిల్ ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. బట్ టీమ్ మెంబర్స్ మాటలు వింటే అర్థమవుతుంది, కేవలం ఒక ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే కథ మాత్రమే కాదు, ఈ సినిమాలో ఏదో చాలా ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పబోతున్నారు అని అర్థమవుతోంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఇన్ ద ఫిల్మ్. సో ఇక ఈ టెనెంట్ మూవీ టీమ్ని విష్ చేయడానికి వచ్చిన గెస్ట్ల మాటలు వినేద్దాము. ముందుగా ఇదే బ్యానర్లో అతి త్వరలో గోట్గా మన ముందుకు రాబోతున్న సుధీర్ గారి మాటలు వినేద్దాము. ఇక్కడికి వచ్చేసిన ప్రింట్, డిజిటల్, ఎలక్ట్రానిక్, ఆల్ కైండ్స్ ఆఫ్ మీడియా అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇక్కడ నాకు బాగా అందరికన్నా బాగా ఎక్కువ తెలిసిన వ్యక్తి సత్యన్ రాజేష్ అన్న. సత్యన్ రాజేష్ అన్నకి నాకు ఒక స్పెషల్ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. ఏ ఇన్సిడెంట్ అంటే, నేను జబర్దస్త్కి వచ్చిన స్టార్టింగ్లోని వేనన్న టీంలో ఉన్నప్పుడు అందర్ బహార్ అని ఒక స్కిట్ చేశామన్నమాట. ఆ స్కిట్ చేసిన తర్వాత సత్యం రాజేష్ అన్న వేనన్నకు ఫోన్ చేసి, అరే ఆ కుర్రోడు ఎవర్రా ఎరగొట్టాడు, చాలా బాగా చేశాడు, నాకు ఒకసారి మాట్లాడించి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అని చెప్పాను. నెక్స్ట్ డేనో దాన్ని 2-3 డేస్ తర్వాత వేనన్న నేను కలిసి మేము ఏదో షూటింగ్కి వెళ్తుంటే కార్లోనే, అరే సత్యం రాజేష్ అన్న ఫోన్ చేశాడు రా, ఇలాగ నీ గురించి చెప్పాడు, స్కిట్ టెలికాస్ట్ అయింది కదా, బాగుంది ఒకసారి మాట్లాడదు అని చెప్పి నేను ఫోన్ కలిపించాను అనమాట. అంటే అప్పటిదాకా బేసికల్లీ అక్కడ స్టేజ్ దగ్గర లేకపోతే అక్కడ జడ్జెస్ లేకపోతే అక్కడ ఉన్న యాక్టర్స్, అక్కడ ఉన్న సీనియర్స్ వాళ్ళందరూ పొగిడేవారు. ఫిలిం ఇండస్ట్రీ నుంచి నా యాక్టింగ్ని మెచ్చుకొని ఫ్యూచర్ నీకు మంచి ఫ్యూచర్ ఉంది, ఫ్యూచర్లో మంచి యాక్టర్ అవుతావు అని చెప్పిన ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ వ్యక్తి సత్యన్ రాజేష్ అన్న. నాకు అది కూడా ఫోన్లో చెప్పాడన్నమాట, నాకు ఎప్పటికే గుర్తు. చాలా బాగా చేశాడు తమ్ముడు, చాలా చాలా బాగుంది. నేను అసలు నీ డైలాగ్ డిక్షన్ అది నువ్వు బయటకు వచ్చి చెప్తుంటే అసలు వేరే వాళ్ళు కనపడలేదు, అంత బాగా చేసావు అది ఇది అని చెప్పానని అప్పుడు నాకు చెప్పిన ఫస్ట్ వ్యక్తి సత్యన్ రాజేష్ అన్న. సో అలాంటి మంచి వ్యక్తి ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొడుతూ అది సో అలాంటి మంచి వ్యక్తి ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ అటు ఓటీటీలో కావచ్చు ఇటు థియేటర్లో కావచ్చు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ పొలిమేరా 2తోని మంచి సక్సెస్ అందించి మంచి సినిమాలు అందించారు మనకి. సో ఈ సినిమా కూడా సత్యన్ రాజేష్ అన్న కెరియర్లోని బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి, అందరినీ అదే విధంగా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ యూస్ టు లివ్ ఇన్ ద సేమ్ అపార్ట్మెంట్ ఒకప్పుడు. సో వీ హ్యావ్ ఎ స్పెషల్ బాండింగ్, స్పెషల్ థింగ్స్ టు షేర్. అవన్నీ తర్వాత ఇంకో ఇన్సిడెంట్లు ఎప్పుడని చెప్తాను. అండ్ రెండోది ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారు. అంటే ఆయన ఏంటంటే డబ్బులుండి సినిమా తీయడం వేరు, ప్యాషనేట్తో సినిమా తీయడం వేరు. సో ఆయన దగ్గర ఏంటంటే సినిమా స్క్రిప్ట్ చూస్ చేసుకోవడంలో కూడా యాక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటారు, డిఫరెంట్గా చేయాలి లేకపోతే ఇలా చేయాలి అలా చేయాలని
అదే ప్యాషన్ అదే ఇది ఆయనలో చూస్తాం అన్నమాట మనం. ఎందుకంటే ఇంతకు ముందు ఇచ్చిన సినిమా అద్భుతం కానీ, ఇప్పుడు వస్తున్న సినిమా టెనెంట్ కానీ, నెక్స్ట్ వస్తున్న సినిమాలు కానీ, అన్ని సినిమాలు ఒక డిఫరెంట్ జానరాతోని అండ్ అందరినీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చేసే ఒక మంచి అభిప్రాయము, మంచి ప్యాషనెట్ ఉన్న ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారు. సో ఐ విష్ హిమ్ అ వెరీ 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 హ్యూజ్ సక్సెస్. ఈ సినిమా అంటే ట్రైలర్ ఇక్కడ చూశారు, మేము మా షూటింగ్లో ఉన్నప్పుడు నాకు చూపించారన్నమాట. సుధీర్ గారు ట్రైలర్ అయిపోయిందో ఒకసారి చూడండి అని చెప్పని అప్పుడే చెప్పేసారు. చాలా బాగుంది, చాలా గ్రిప్పింగ్గా ఉంది, చూస్తుంటే ఏదో ఒక సస్పెన్స్ ఉంది, రావాలి చూడాలి అని అయితే అనిపిస్తుంది నాకు అని చెప్పా. సో ఆయన ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారంటే లేదు లేదు సార్ ఇది నేను అసలు ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ ఈ స్క్రిప్ట్ మీద, ఎగ్జిక్యూషన్ మీద, అన్నిటి మీద. అండ్ డెఫినెట్లీ ఇది అవార్డ్స్ కూడా తెస్తుంది అన్నంత కాన్ఫిడెంట్గా ఆయన ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ఈ మూవీకి మంచి అవార్డ్స్ రావాలి. ప్రొడ్యూసర్స్ కేటగిరీ ఉంటే అందులో మీకు కూడా రావాలి అని సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ ఫిల్మ్ టు ఎవ్రీబడి హియర్. అండ్ మిగతా యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ అండ్ ఇవాళ ఇక్కడ ఈ టీమ్ని బ్లెస్ చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎంకరేజింగ్ దిస్ ఫిల్మ్. అండ్ అందరు మిగతా యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ యూ అ గ్రేట్ కెరియర్ అహెడ్. ఇస్తర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ సచ్ వండర్ఫుల్ ఫిల్మ్ అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. తప్పులను మాట్లాడి క్షమించండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సాహు కార్పాటి గారు టు ప్లీజ్ స్పీక్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇది మన శేఖర్ నాకు ఒక 20 years నుంచి పరిచయం. అండ్ తను అద్భుతమైన సినిమా తీసినప్పుడు ఫస్ట్ చూపెట్టాడు నాకు. డెఫినెట్గా దానికి ఒక బెస్ట్ టేస్ట్ ఉంది సినిమాల్లో. అండ్ ఆ సినిమా ఎంత హిట్ అయిందో అందరూ తెలుసు. అట్లానే తను కొన్ని యూనిక్ సబ్జెక్ట్స్ ఎంచుకుని మళ్ళీ అదే పందాలో ఇప్పుడు టెనెంట్ అనే సినిమా తీశాడు. సో అది కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పోస్టర్స్ కానీ ఇవన్నీ కానీ చాలా ఎంకరేజింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అట్లానే హీరో రాజేష్ గారు కూడా మొన్న పొలిమేర 2 చాలా మంచి హిట్ అందుకున్నారు. సో అదే సక్సెస్లో ఈ మూవీ కూడా ఆయనకి మళ్ళీ హిట్ అవ్వాలి. ఆల్ ద టీమ్ అందరు యంగ్స్టర్స్ అందరికి కూడా ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ సార్. థ్యాంక్ యూ. ఎస్ శివ నిర్వాణ గారు ప్లీజ్. హలో అండి, అందరికీ హాయ్. మీడియా మిత్రులందరికీ హాయ్ అండి. టెనెంట్ దీనికి నన్ను పిలిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే ఒక మాట చెప్దాం అనుకుంటున్నానండి. యాక్చువల్గా నిన్న మా సాగు కాల్ చేసి ఒక సినిమాకి గెస్ట్గా రావాలి నా ఫ్రెండ్ది అని అన్నప్పుడు ఒక సినిమా అనుకున్నా. బట్ ఆ తర్వాత తెలిసింది ఈ సినిమా ఒక సినిమా కాదు, మా సినిమా అని, మన సినిమా అని. ఎందుకు అనిపిస్తుందంటే నాకు తర్వాత తెలిసింది ఈ డైరెక్టర్ యుగంధర్ గారని, మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ అని, వీళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళు. సో నేను ఇప్పుడు ఒక నమ్ముతానండి, ఇండస్ట్రీలో ఎవరైనా సరే సినిమాని నమ్ముకొని హానెస్ట్గా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే కొంత లేట్ అయినా కూడా సక్సెస్ ఏదో ఒక రోజు పక్కా వస్తుంది అని ప్రూవ్ చేసిన వాళ్ళు ఈ స్టేజ్ మీద ఇద్దరు ఉన్నారు. ఒకరు సత్యం రాజేష్ గారు, ఇంకొకరు సుధీర్ గారు. నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూసినప్పుడు. సక్సెస్ వచ్చిన తర్వాత కూడా హౌ దే ఆర్ హ్యాండ్లింగ్ ద పీపుల్ అండ్ సక్సెస్. చాలా సింపుల్గా ఉంటూ అందరితో అభిమానంగా కలిసిపోతూ. నిజంగా సుధీర్ కానీ రాజేష్ కానీ స్టేజ్ల మీదకి వస్తూ ఉంటే జనాల్లోంచి అరుపులు కేకలు వింటున్నప్పుడు, ఎందుకంటే మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం రాజేష్ని కానీ అక్కడ ఇక్కడ, లాస్ట్ ఒక 7 years బ్యాక్ సుధీర్ని కానీ షోస్లో కానీ అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉంటారు కదా. సో అలాంటి ఒక హార్డ్ వర్క్ సక్సెస్ఫుల్ పీపుల్తో ఈ స్టేజ్ని షేర్ చేసుకున్నందుకు ఫస్ట్ నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ అలాంటి స్టేజ్కి నెక్స్ట్ వెళ్ళాలి అనే వాళ్ళు చాలామందికి ఇన్స్పైర్ అవుతారు. లైక్ మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళు కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ పాయింట్, ట్రైలర్ చాలా చాలా బాగుందండి. నేను హానెస్ట్గా చెప్తాను. ఎందుకంటే మనం ఏదైనా ఈవెంట్కి వెళ్ళేటప్పుడు నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఈ ట్రైలర్ చాలా బాగుండాలి, మాట్లాడడానికి కంటెంట్ ఉండాలి అని. ఎందుకంటే బాగున్నప్పుడే మనం మనస్ఫూర్తిగా మాట్లాడగలుగుతాం. దట్ ఈస్ ద పాయింట్. అండ్ ఆ ట్రైలర్లో నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే, ట్రైలర్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్ క్యారెక్టర్స్, ఫిమేల్ క్యారెక్టర్స్ కానీ మేల్ క్యారెక్టర్స్ కానీ, ఆ బాయ్స్ కానీ, ఆ క్యారెక్టర్ వాళ్ళకి సెటప్ కానీ, ప్రతి క్యారెక్టరు ఈ క్యారెక్టర్ కోసం రోల్ రాశారా, ఈ రోల్ కోసం ఈ క్యారెక్టర్ అంత న్యాచురల్గా బిహేవ్ చేశారు. లైక్ ఫ్రమ్ ద పేర్లు క్షమించండి, పేర్లు గుర్తులేకపోయినా ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ, నెక్స్ట్ భయ్య గురించి చెప్పక్కర్లేదు. అండ్ ఎస్తర్ గారు కానీ, ఎస్పెషలీ దిస్ మీ పేరండి మేఘ గారు కానీ, అంటే చాలా, అంటే మేబీ అది యుగంధర్ గారు అంత కీన్గా ఉండడం వల్లేమో చాలా రియలిస్టిక్ క్రైమ్ స్టోరీల్లో ఎప్పుడు కూడా ఎక్స్ప్రెషన్స్ చాలా రియలిస్టిక్గా ఓవర్బోర్డ్ అవ్వకుండా ఉండాలి. అది చాలా పర్టికులర్గా పట్టుకొని యుగంధర్ గారు చాలా బాగా డీల్ చేశారు. సో యుగంధర్ గురించి ఒక్క మాట మాట్లాడాలి. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా
నేను పరశురామ్ గారి దగ్గర వర్క్ చేసేటప్పుడు సోలో అలాంటి ఫిల్మ్స్కి, ఆ ఫిల్మ్స్కి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. ఆ ఓవరాల్ ట్రావెల్లో చాలాసార్లు మిగతా వాళ్ళతో శివ డైరెక్టర్ అవుతాడు చూడండి, శివ డైరెక్టర్ అవుతాడు చూడండి అని చాలాసార్లు చెప్పేవాళ్ళు ఆయన. అండ్ థ్యాంక్స్ అన్న. ఎక్కడో తెలియకుండా ఒక ఉత్సాహం ఉంటుంది ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పక్కన ఎవరైనా అలా చెప్పినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీ సక్సెస్ ఏంటంటే క్రాఫ్టింగ్, మంచి కెమెరామెన్ పెట్టుకున్నావు, విజువల్స్ అదిరిపోయినాయి. కంగ్రాట్స్ బ్రదర్, సూపర్గా ఉన్నాయి, విజువల్స్ బాగున్నాయి అండ్ ఆర్ట్ బాగుంది, పర్ఫార్మెన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. ఎస్పెషలీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ రా సాగర్. దిస్ గై ఈజ్ వెరీ స్వీట్ పర్సన్, వెరీ సాఫ్ట్ అండ్ స్వీట్ పర్సన్. ఇప్పుడు ఒక 9 years క్రితం లవ్ అల్జబ్రా అని యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు చాలా ర్యాండమ్గా ఎవరి ద్వారా కలిశాడు. నాకు చాలా ఓపిక్గా ఆ టైంలోనే మంచి మ్యూజిక్ చేసి పెట్టాడు. నా సక్సెస్లో ఆ లవ్ అల్జబ్రా కూడా ఉంది, అది ఎవరో చూడడం, నాకు కాల్ చేయడం. సో థ్యాంక్స్ ఇప్పటికీ కూడా అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. అండ్ వన్ మోర్ థింగ్, స్కోర్ అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆ మధ్యలో ఏదో ఒక పాట వచ్చింది, అసలు థియేటర్లో వింటే ఇంకా అసలు గూస్ బంప్స్ వచ్చేలా ఉంది అది. అండ్ తెలిసిపోతుందండి మనకు ట్రైలర్ చూడంగానే దిస్ ఈజ్ గోయింగ్ టు బి సంథింగ్ అని. సో ఆ ఫీలింగ్ వచ్చింది నాకు ట్రైలర్ చూసిన వెంటనే. సాగర్ కంగ్రాచులేషన్స్. అండ్ దాని తర్వాత ఇంకా ట్రైలర్కి సంబంధించిన ఇంకొక నచ్చిన విషయం ఒకటి, వాట్ ఎవర్ ద స్కోర్, సినిమాటోగ్రఫీ అంతా సూపర్. అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఎవరి గురించి అంటే మా సత్యం రాజేష్ గారి గురించి. వేరా ప్లీజ్. ఇందా చెప్పాను కదండి, మేము అసిస్టెంట్ డైరెక్టర్గా చూసినప్పుడు చాలా సినిమాల్లో చూస్తుంటాం, మేము అసిస్టెంట్ డైరెక్టర్గా కలిసి పనిచేస్తుంటాం. అలాంటోడు చెప్పాను కదా, సక్సెస్ అనేది ఇండస్ట్రీలో ఒకరోజు ముందు అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు, బట్ పక్కా వస్తుంది. ఒకళ్ళు ముందు అవ్వచ్చు, ఒకళ్ళు తర్వాత అవ్వచ్చు. బట్ భయ్య ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ పొజిషన్లో చూసి చాలా చాలా నాకు హ్యాపీగా ఉంది. ఇందాక లాస్ట్ డైలాగ్ చెప్పారు కదా, సీత రావణ డైలాగు, అక్కడ డైలాగ్ కూడా లేకుండా ఓన్లీ ఎక్స్ప్రెషన్ మీద డైలాగ్ కట్ చేశారు. ఎందుకంటే ఎక్స్ప్రెషన్లో స్ట్రెంత్ ఉంది కాబట్టి. మామూలుగా అలా కట్ చేయలేము డైలాగ్ని. అంటే నేను పొలిమేర చూశానండి, పొలిమేర 1. మేము ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను ఒకసారి ఇంట్లోకి వెళ్ళంగానే మా మిస్సెస్ చెప్పింది, పొలిమేర చూసావా చాలా బాగుంది అని. నా పెద్ద ఐడియా లేదు అప్పుడు. ఎవరు అంటే ఇలాగా సత్యరాజేష్, అసలు సత్యరాజేష్లా కనిపించలేదు, డిఫరెంట్గా చేసాడు. డిఫరెంట్గా ఏంటని చెప్పేసి చూడడం మొదలుపెట్టా. అంటే మనోడికి ఇందాక ఒక మాట అన్నాడు, ఆర్టిస్ట్ స్టార్లు కానీ హీరోలను కాదు, నేను ఆర్టిస్ట్గా ఉంటా అని. అది ఉన్నంత వరకు ఎప్పుడు ఒక ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో నిలబడిపోతారు ఎవరైనా సరే. ఆ క్వాలిటీ రాజేష్కి ఉంది. లాంగ్ వే టు గో బ్రదర్, గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. అండ్ ఫైనల్లీ ప్రొడ్యూసర్, ఇంత టీంని ఇంత చక్కగా మా యుగంధర్ గారు అంత చేయగలిగారు, ఆర్టిస్టులు కూడా ఇంత బాగా పర్ఫార్మెన్స్ అంత చేయగలిగారంటే డెఫినెట్గా దానికి ఏం కావాలో అవన్నీ ఇచ్చే ఉంటారు. అందువల్ల ఇదంతా వచ్చింది. ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఇంక మనం చేయాల్సిందంతా ఈ సినిమా వాళ్ళు అందరూ తీస్తారు, వాళ్ళు ప్రయత్నం చేశారు, మీడియా వాళ్ళు కానీ దీన్ని కానీ. ట్రైలర్ అలాగా బాగుంది కాబట్టి దీన్ని వీళ్ళనంత ప్రమోట్ చేసి ఈ సినిమాని రిలీజ్ వరకు పెద్ద సినిమా చేస్తే ఆ తర్వాత అదే పెద్ద సినిమా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, నన్ను పిలిచినందుకు, కృషి చేసినందుకు. ఎవరినైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శివ నిర్వాణ గారు. మీరు ఇలా ఒక్కొక్క ఎలిమెంట్ పాయింట్అవుట్ చేసి చెప్తుంటే డెఫినెట్గా టీంకి చాలా మంచి బూస్టప్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదో చెప్పాలనుకున్నారు, ప్లీజ్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, వచ్చినందుకు, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మెయిన్ ఎస్తర్ గారు ఈ సినిమాకి ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనుకున్నాం, అలా ఇంకో క్యారెక్టర్ అండి నరేన్ గారు, ఆడుకాలం నరేన్ గారు. కథ రాసుకున్నప్పుడు, కథ అనుకున్నప్పుడు కూడా ఆయనే వచ్చాడు నా మైండ్లోకి. ఆయన్ని నాకు ఇచ్చి నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఇచ్చినందుకు మళ్ళీ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నరేన్ గారికి చాలా బాగా సపోర్ట్ చేశారండి, చాలా బాగా చేశారు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయనకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఎస్, మరి ఆలస్యం చేయకుండా క్విక్గా మనం Q&A సెషన్లోకి వెళ్దాము. బట్ బిఫోర్ దట్ గెస్ట్లకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు, సాహు గార్పాటి గారు అండ్ శివ నిర్వాణ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ లాంచింగ్ ద ట్రైలర్ అండ్ మీ హోల్ హార్టెడ్ విషెస్ అందించినందుకు. థ్యాంక్ యూ టు అవర్ వండర్ఫుల్ గెస్ట్స్ ఆన్ స్టేజ్. And I request Satyam Rajesh garu, Megha to please stay back on stage. And producer garni, director garni, Esther garni Vedik paine undavasindiga request chestunnam for the Q&A. Migitha vallandaru can have your seats down stage. Thank you so much. Oka quick Q&A session loki veldamu with media. Check.
ఓకేనా యుగేందర్ గారు అడగొచ్చా? యా క్విక్గా కొంచెం చైర్స్ తీసుకొచ్చేసేయండి, కూర్చోండి సార్. యా యా స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మేఘా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. యుగంధర్ గారు కూర్చోండి ప్లీజ్. వస్తుంది చెక్. చందన భరత్ చందన యుగేందర్ గారు సార్ ఇక్కడ సార్ సురేష్ నా పేరు V3 ఛానల్. నన్ను సాక్షి సో సినిమా టెనెట్ అని పేరు పెట్టారు, సినిమానేమో భార్యను చంపిన భర్తలాగా చూపెట్టారు. అలా చూస్తే సీతను తీసుకొచ్చారు అందులోకి. సీత రావణాసుడు తప్పు చేస్తే సీతను శిక్షించారు. అసలు ఎట్లా కోయిన్సైడ్ చేశారు ఈ మ్యాటర్ని? భార్య అంటే మిగతా సస్పెన్స్ అంటే భార్యను చంపిన సినిమాలు చాలా వచ్చినాయి, అవును. దీనికి తేడా ఏముంటుంది ఆ రెండింటి మధ్యలో? భార్య అంటే మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరండి? సీత. అయిపోయింది, అందుకే కనెక్టింగ్ అండి. అంటే మిగతా వాటికి తేడా ఇప్పుడు చాలా సస్పెన్షన్లు వచ్చాయి భార్య. అది ఓకే, వేరే తేడా కాదండి. అదేంటంటే భార్య అంటే భార్యని చంపడం ఏ భర్త కూడా. అలాగే సీతను కూడా రాముడు శిక్షించలేదు, అగ్ని పరీక్ష పెట్టాడు కదా సార్, అగ్ని పరీక్ష. అది పరీక్ష, అది ఈయన శిక్షించలేదు. సో అలాగే భర్త చంపడం, ఇది జరిగితే అది జరుగుద్ది, అది జరగలేదంటే ఇది జరగలేదు, అంతే. అందుకే లింక్. రాజేష్ గారు పొలిమేర తర్వాత మంచి కాన్సెప్ట్తో వచ్చారు, ఎలా వచ్చింది? ఫస్ట్ డైరెక్టర్ మీతో చెప్పినప్పుడు దానికి దీనికి తేడా అనిపిస్తుందా? అర్థం అవుతుంది సార్. అంటే ఆ మూవీకి ఈ మూవీకేనా? ఆ మూవీ ఎంటైర్లీ డిఫరెంట్ సార్. అది టోటలీ ఈ జానరు, ఆ కాన్సెప్ట్, ఆ స్టోరీ టోటల్ డిఫరెంట్. ఇది ఓన్లీ ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ ఫ్యామిలీ ఎమోషన్స్, ఫీలింగ్స్. హర్రర్ కూడా అన్నారు కనుక కొంచెం హారర్ ఏం లేదు, హారర్ ఏం ఉండదు. జస్ట్ చిన్న ఆ టెన్షన్స్ ఉంటాయి అంతే సినిమాలో. బట్ భయపడతారు, బాగుంటుంది సిచ్యువేషన్. అంతే. కథ చెప్పగానే భలే ఉంది అనిపించింది. మనం చెప్తున్నప్పుడు కదా సెకండ్ హాఫ్ లేకుండా బాగుంది అనిపించింది, అంతే సార్. థ్యాంక్ యూ. హాయ్ అండి, డైరెక్టర్ గారికి క్వశ్చన్. హాయ్ సార్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ శ్రీ మీడియా. సో బేసికల్గా ట్రైలర్ చాలా బాగుంది. బట్ వన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటివరకు ఎస్తర్ గారిని మేము చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్లో చూసాం. అండ్ ఆవిడ ఆన్ స్క్రీన్ కనిపిస్తారంటే డెఫినెట్లీ బ్యూటీనెస్ ఓవరాల్గా కనిపిస్తుంది. కానీ సంథింగ్ డిఫరెంట్గా ఈ క్యారెక్టర్లో ఆవిడని జనాలు యాక్సెప్ట్ చేస్తారా? అసలు ఎందుకు అనిపించింది ఎస్తర్ గారిని తీసుకోవాలి అని? ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ పాయింట్? ఒక బ్యూటీ అయిన మీరు బ్యూటీలా ఉన్న ఎస్తర్ గారు ఇంకొక షేడ్లో కనిపించారని అడిగారంటే నేను సక్సెస్ అయ్యానుగా, అదే నా ధైర్యం అండి. సూపర్ సార్, ఇంకేం క్వశ్చన్ లేదు. సో రాజేష్ గారికి, పొలిమేరాతో ట్విస్ట్లు అంటే రాజేష్ గారు అంటేనే ట్విస్ట్లు అని ప్రూవ్ చేశారు. సార్ ఇందులో ఎన్ని ట్విస్ట్లు పెట్టుంటారు సార్? ఇందులో ట్విస్ట్ ఏముంటుందండి,
అన్నీ ప్లెయిన్గా ఉంటుంది. మీ ట్రైలర్లో ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్గా ప్లెయిన్గా ఉంటుంది. కానీ నెక్స్ట్ ఏంటంటే చిన్న ఉత్కంఠత ఉంటుంది, చిన్న భయం ఉంటుంది. నన్ను చూడగానే గ్యారెంటీగా మీరు వెనకాల సీట్కి వెళ్ళిపోతారు, ఫ్రంట్ సీట్ నుంచి. ఆల్మోస్ట్ అర్థమవుతుంది. అలానే ఇప్పుడు కూడా వెనకాతలే కూర్చున్నాం. అలా అయిపోతుంది అది. అంతే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మేము అడగొచ్చా? సార్ డైరెక్టర్ గారు, హాయ్ సార్, దిస్ ఇస్ సాయి చరణ్ వన్ టైమ్స్. హాయ్ అండి. ఓకే, అంటే ప్రతిసారి వచ్చిన గెస్టులందరూ థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ మీడియా అంటారు కదా. నేను మీకు చెప్తున్నా సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చందు గారికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, మా మీడియా తరఫున, అందరి తరఫున. ఆ అవకాశం ఇచ్చేలా తను చేసుకున్నాడు. ఓకే, అందుకే థ్యాంక్ యూ. ఆ నటుడు ఉన్నాడు కాబట్టి, ఆ యాక్టర్ ఉన్నాడు కాబట్టి నా కన్ను తన మీద పడ్డది, తన అవకాశం దక్కించుకున్నాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్తర్ గారికి, మేడం మిమ్మల్ని చూస్తున్నాము, చాలా దూసుకెళ్ళిపోతున్నారు. నేను డెవిల్ ట్రైలర్లో చూసాము, మామూలుగా లేదు. మీ మూవీస్ నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా ఒక రేంజ్లో ఉంటాయి అంటున్నారు. అంటే ఎలా ఉంటుంది మీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు? చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మైండ్లో ఏదైనా ఒక అనుకుంటూ ఉండొచ్చు, మనకి కోరికలు చాలా ఉంటాయి, ప్లాన్స్ చాలా ఉంటాయి, కానీ అనుకున్నది ఎంత జరగాలని ఉండదు. సో పైన ఒకరు కూర్చున్నారు, ఆయన ప్లానింగ్ కూడా అలాగే ఉండాలి, అండ్ ఇక్కడ కూర్చున్న అందరికి కూడా అదే అనిపించాలి. మనం పని వరకు కూడా చేయొచ్చు, కానీ ఆ పని అందరికీ నచ్చేలా చేయలేము. సో అది నచ్చేది కూడా మన చేతిలో ఉండదు. సో మన వరకు మనం ప్రయత్నాలు చేస్తున్నాము. సో మన ఇంటెన్షన్ని బట్టి పైన దేవుడు మమ్మల్ని అలాగే బ్లెస్ చేస్తారు, అండ్ జనాలకు కూడా అది రీచ్ అయిపోతుంది అనే ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నాను. సో దేవుడి దయ వల్ల ఇప్పుడు దాకా బాగానే జరుగుతుంది కదా అనే ఒక హ్యాపీనెస్, దేవుడికి గ్రేట్ఫుల్, అండ్ జనాలకు అందరికి కూడా గ్రేట్ఫుల్. అంతే మేడం, ఈ సినిమాలో చాలా మంచి రోల్ అంటున్నారు, కానీ డెవిల్ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అది కూడా ఒక డిఫరెంట్ గానే ఉంటుంది. ఈ మధ్య చేసే ప్రతి క్యారెక్టర్లో నేను కాన్షియస్గా ట్రై చేసేది ఏంటంటే, ఒక్క సినిమాలో కనిపించినట్టు చేసిన రోల్ లాగా ఇంకో రోల్ ఉండకూడదని నా ప్రయత్నం. ఎందుకంటే రిపీటెడ్గా ఉన్న మన కెరియర్, మన లైఫ్ స్పాన్, మళ్ళీ ఆ కెరియర్, సో రిపీటెడ్గా మొనాటనస్గా చేస్తూ ఉంటే గ్రోత్ అనేది తక్కువ, స్లో అయిపోతుంది. సో నేను ప్రతి టైం నాకు దొరికిన ప్రతి ఆపర్చునిటీలో కొత్తగా ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఉండాలనే ఒక ప్రయత్నంతో నేను ముందుకు వెళ్తున్నాను. అలాంటి మంచి యుగంధర్ గారు ఇలాంటి డైరెక్టర్స్ కూడా అలాగే నాకు కాంపిటీషన్గా వాళ్ళు ఇంకా బెటర్, ఇంకా డిఫరెంట్, అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టర్స్ నా కోసం రాస్తున్నారు, తీసుకొస్తున్నారు. సో అదన్నీ కలిసి వస్తుంది. కాబట్టి డెవిల్ కానీ, ఈ మన టెనెంట్ కానీ, ప్రతి దాంట్లో ఒక వేరే వేరే షేడ్స్ ప్లే చేస్తున్నాను, నేను మంచి సబ్స్టాన్షియల్ రోల్స్ ప్లే చేస్తున్నాను. రాజేష్ గారు, అన్న, పొలిమేర 1-2 బ్లాక్ బస్టర్స్, ఓటీటీ కానివ్వచ్చు, థియేటర్కి కానివ్వచ్చు. బట్ అంటే జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, అరే పులిమేర అంత పెద్ద హిట్ అయింది కదా, దాని తర్వాత వచ్చే మూవీ ఇంకా బాగుంటుంది అనుకుంటారు. వాళ్ళకు రీచ్ అవుతుందా ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్కి? రీచ్ అవుతుందండి. అంటే ఇప్పుడు అంత పెద్ద హిట్ అయింది కదా సినిమా, అన్ని కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు దానికన్నా పెద్ద సినిమా చేయాలి, దానికన్నా పెద్ద సినిమా చేయాలంటే రన్నింగ్. నేను ఎలా చూడండి, నేను నా క్యారెక్టర్ ఎలా ఉంది, సినిమా బాగుంది లేదా అది చూస్తాను. అంటే నా క్యారెక్టర్ భలే ఉందని చాలు, ఇంకా నాకు అది నెక్స్ట్ లెవెల్. నేను ఆర్టిస్ట్, ఇందాక చెప్పానే ఎస్ఆర్ గారు చెప్పినట్టు, నేను ఆర్టిస్ట్ని, హీరోని కాదు. ఆర్టిస్ట్గా నా క్యారెక్టర్ ఎలా ఉందో చూస్తాను అంతే. అది హీరో అవ్వచ్చు, క్యారెక్టర్ అవ్వచ్చు. సో ఆ రేంజ్ సినిమా ఉంటుంది ఇది, కానీ వేరే జానర్. అది చూస్తారు కదా సినిమాని, ఇది ఒక ఫ్యామిలీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్, ఒక లవర్, ఒక డిఫరెంట్ స్టోరీ. ఇది మీరు ఎంజాయ్ చేస్తారు 100%. డైరెక్టర్ గారు, సార్ ఈ మూవీకి సత్యం రాజేష్ గారిని పొలిమేరకు ముందు అనుకున్నారా, లేకపోతే పొలిమేర 1-2 చూశాక ఈ క్యారెక్టర్ తీసుకుందాం అనిపించిందా? సత్యం రాజేష్ గారు అంత ముందే ప్రపంచానికి తెలుసు కదండి. అంటే ఆ పులిమేరకు ముందే తెలుసు కదా, అలాగే నాకు తెలుసు ఆయన నటన తెలుసు. పులిమేర 1 చూశాను, షాక్ అయిపోయాను, అయ్యింది సరే, అలా ఎప్పుడైనా కలవాలి ఆయన్ని అని ఒక మంచి పాజిటివ్ ఇంప్రెషన్ నేను ఫీల్ అయ్యాను. తర్వాత ఈ కథ అనుకున్న తర్వాత, ఈ కథకి అంటే కొంచెం ఆ లో ప్రొఫైల్లో ఉండే యాక్టర్
ఎవరు ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు ఒకరోజు సడన్గా అంటే నేను పులిమేర చూసి పర్సనల్గా నా వరకు నేను ఎవరికి చెప్పవసరం లేదు, ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా, ఒక సినిమా లవర్గా, ఒక యాక్టర్ని నేను ఫీల్ అయ్యాను కాబట్టి అది నా సబ్కాన్షియస్లో ఉండిపోయింది. ఆయన ఉండడం, ఆయన ఈ క్యారెక్టర్కి నాకు కనెక్ట్ అవ్వడం, నాకు ఐడియా రావడం ఆ టైంకి వచ్చింది. తర్వాత ఆలోచించుకున్నా, నా రైటర్తో మా ప్రొడ్యూసర్ గారితో డిస్కస్ చేసాం. పర్ఫెక్ట్ అన్నారు. ఎందుకు ఏంటి అనేది క్యారెక్టర్ వైజ్ ఆలోచిస్తే పర్ఫెక్ట్ అనిపించింది. ఇమ్మీడియట్గా నెక్స్ట్ అప్రోచ్ అయ్యాం ఆయన్ని. సత్యం రాజేష్ గారు, సరే అంటే మీ పులిమేర 1, 2 మళ్ళీ నెక్స్ట్ ఈ మూవీ, నెక్స్ట్ కామెడీ మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేకపోతే కంటిన్యూటీ ఉంటుంది? నెక్స్ట్ కామెడీ మూవీ చేస్తానండి. ఆల్రెడీ ఒకటి మాటలు నడుస్తున్నాయి, ఆల్మోస్ట్ కథ అంతా ఓకే అయిపోయింది. బట్ ప్రాబ్లం మీరు ఇందా చెప్పారు, అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత సినిమాను కొంచెం సీన్ టు సీన్ కొంచెం బాగా కామెడీ రాసి మళ్ళీ ఎక్కడ అది చెడిపోకుండా బాగా చేయాలని చెప్పి ఆల్రెడీ టీం రాస్తుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ అండి. అది ఎవరు యాక్టర్స్ ఎవరెవరని ఇంకొక 1 monthలో చెప్తాను. అది చాలా పెద్ద అంటే బడ్జెట్ పరంగా, ఆర్టిస్టుల పరంగా, కామెడీ పరంగా అన్ని విధాలుగా అది మంచి సినిమా. అది కామెడీ చేస్తాను 100%. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. Thank అండ్ you. నెక్స్ట్ ఇందాక మాట్లాడినప్పుడు బడ్జెట్ ఎక్కడ ఓవర్ఫ్లో అవ్వలేదు, ఇంకా తక్కువలో అయిందని చెప్పున్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? అంటే జనరల్ ఎక్కడైనా కొన్ని సినిమాలకు ఓవర్ఫ్లో అయిపోయింది అన్న ఫీల్ వస్తుంది. ఆయనే ప్రొడ్యూసర్ గారు అక్కడ ఎందుకు ఓవర్ఫ్లో అయిపోతుంది? అది కాస్ట్ కంట్రోల్ దగ్గర అంతే, అది ఇక్కడ చేసాం. ఓకే. అంటే ఎక్కడ సార్ అది? ఓవరాల్గా టోటల్గా. ఓకే. టోటల్గా దట్ బేసిక్గా నేను ప్రీవియస్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేశాను నేను ప్రీవియస్. అదే చెప్పాను. ఆ టిప్స్ చెప్తే నెక్స్ట్ సినిమాలకు వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అదే ప్రీవియస్ నేను ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా, ప్రొడక్షన్ కంట్రోలర్గా, అంటే ఒక ప్రొడక్షన్ మేనేజర్ నుంచి నేను గ్రో అయ్యాను. అలా డైరెక్టర్ అయ్యాను. మోర్ దెన్ 20 మూవీస్కి నేను ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేశాను. డైరెక్టర్ అవ్వాలని వచ్చాను, అందులోకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను అనేది డైరెక్టర్ అయిన తర్వాత తెలిసింది దాని వాల్యూ ఏంటి అనేది. అన్ని సంవత్సరాలు అక్కడ వర్క్ చేయడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ని నేను ఇక్కడ పెట్టడం, అలాగే మేబీ అలాగే అయ్యి ఉండొచ్చు. అలాగే అందరూ నాకు సపోర్ట్ చేశారు. విత్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ సపోర్ట్తోనే అది జరిగింది. నేను ఒక్కడిని అనుకున్నా కూడా చేయలేను. నేను కాస్ట్ కంట్రోల్ చేయాలని నేను అనుకుంటాను, ఆయన అనుకుంటారు ప్రొడ్యూసర్ గారు. దానికి మాకు మా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ చేయాలి. అలా అందరూ చేశారు. నేను అనుకున్న దానికి అది జరిగింది. అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దర్శక దురంధర యుగంధర, మీకు ఎగ్జైట్మెంట్ ఇష్టమా, ఎంటర్టైన్మెంట్ ఇష్టమా? ఎగ్జైట్మెంట్ ఇష్టమా, ఎంటర్టైన్మెంట్ ఇష్టమా సినిమాకి? సినిమా అంటే నవ్వించాలి కదా సార్. ఎంటర్టైన్మెంట్లో కూడా ఎగ్జైట్మెంట్ ఉండాలి. లేకపోతే అలా ఎగ్జైట్మెంట్ అంటూ లేకపోతే ఏ జోనరు పనికిరాదు. అందాల ఎస్తర్ గారికి మీరు డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. మీకు ఈ క్యారెక్టర్ నచ్చిందా, ఇంతకుముందు సినిమాలో క్యారెక్టర్ నచ్చిందా? నాకు ప్రతి క్యారెక్టర్ నచ్చితేనే నేను ఒప్పుకుంటానండి. నేను చేసే ప్రతి క్యారెక్టర్ నాకు నచ్చితేనే, నాకు హార్ట్కి మైండ్కి రెండింటికి ఒక కనెక్ట్ అవుతే మాత్రమే నేను ఒక సినిమా కానీ ఆ క్యారెక్టర్ కానీ ఒప్పుకుంటాను. సో నేను చేసే ప్రతి సినిమాది ప్రతి రోల్ నాకు అంతవరకు నచ్చితే మాత్రమే నేను తీసుకుంటాను. ఓకే. ఈ టెనెంట్ అంటే ఒక చిన్న ఇది అద్భుత కంటెంట్తో ప్రేక్షకుల మదిగదిలో రెంట్కి దిగిన టెనెంట్. ఈ సినిమాతో తెలుస్తుంది డైరెక్టర్ గారు యుగంధర్ గారి టాలెంట్. స్క్రీన్ ప్లే స్టోరీ ఉంటుందేమో ఎక్సలెంట్. నిర్మాత చంద్రశేఖర్ రెడ్డికి పాయింట్ అయిపోయింది. ఆయన రాశారా, మీరు రాశారా? నేను రాశాను. ఎందుకంటే నాకు లిరిక్ అంటే ఆయనే. నాకు అదే కల్లో అయినా ఎల్లో అయినా లిరిక్ గా సార్. ఫీడ్బ్యాక్ మీ సినిమాకి ఫీడ్బ్యాక్ 1 సెకండ్. హీరో హీరోయిన్ డీసెంట్, సక్సెస్ అవుతుందేమో 100%. మార్వెలస్ దర్శకుల మూమెంట్. దిస్ ఇస్ టెనెంట్. దిస్ ఇస్ వెంకట్, డైలాగ్ రైటర్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ డైలాగ్ రైటర్. ఐఎమ్ వెంకట్ బొమ్మిన. మీ మనసు కమ్మన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో డైరెక్టర్ గారు 3 క్యారెక్టర్స్ని అయితే హైడ్ చేశారన్నారు కదా, వాళ్ళకి అంటే సత్యం రాజేష్ అన్న చెప్పారు చాలా వణికిపోతామని. అసలు ఎలా ఉండిపోతుంది ఆ 3 క్యారెక్టర్స్ని ఎందుకు హైడ్ చేశారు? అది ఎందుకు హైడ్ చేశారు? వణికిపోతారని ఇప్పుడు చెప్తే మీరు ఎక్కడ వణికిపోతారు అని చెప్పి అది థియేటర్లో వణికిద్దామని. అంటే వాళ్ళు ముగ్గురు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నారు. అంతేగా. అది ఎందుకు హైడ్ చేశారు? కాదు, వణకడంలో చాలా రకాలు ఉంటాయి. భయంతో వణుకుతారు, రక్తితో వణుకుతారు,
నవ్వుతూ వణుకుతారు. అన్ని రసాల్లోనూ వణుకడం అనేది కామన్ అండి. సో వీళ్ళు వణికిస్తారో అది ఏ రసం అనేది సినిమాలో తెలుస్తుందండి. సార్ టెనెంట్ అంటే తెలుగులో కౌలుదారు అంటే మరి మీరు ఆ పాయింట్ ఎందుకు పెట్టారు? ఇంట్లో కౌలుదారు ఎవరు, ఓనర్ ఎవరు? అదే అంటే కౌలుదారు అంటే మన అద్దెకు ఉండేవాళ్ళు కాదండి. మీరు టెనెంటే. ఎట్లా ఈ ఎర్త్ మీద మీరు టెనెంటే అంతేగా. అదే మరి సినిమాలో ఎట్లా అంటారు మరి వీళ్ళందరూ అదే టెనెంట్స్ అనేవాళ్ళు టెనెంట్స్ లాగే కాకుండా మనకు తెలియకుండా కూడా మన లైఫ్లోకి వచ్చి మన లైఫ్ని కెలికేసి వెళ్ళిపోతుంటారండి. అది మన ఇంట్లోనే కాదు, మన జీవితంలో అద్దెకున్నా కూడా ప్రమాదం. అదే. థ్యాంక్ యూ అండి. అన్న మర్యాద యుగంధర్ అన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ హ్యాండ్. అవును, హాయ్ అండి. హాయ్ అన్న. సో మీ ఫస్ట్ క్యారెక్టర్ అనుకున్నాను, ఆలోచిస్తా. ఓకే, దానికి మీ ఫస్ట్ మూవీ ఇప్పుడు కాక ఇంకెప్పుడు. సో దాంట్లో కొన్ని యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. మరి ఈ సినిమాలో మాకు ట్రైలర్లో చూపించినంత వరకు అయితే సస్పెన్సే కనిపించింది. అండ్ యూత్కి కావాల్సిన ఆ ఎలిమెంట్స్ ఏమన్నా సినిమాలో చూడబోతామా? అండ్ ఎస్తర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆవిని కూడా ఏమన్నా దాచి రొమాంటిక్గా ఏమన్నా? అంటే చందు గారు, మీకు కావాల్సింది రొమాన్స్ ఒకటే అని, యూత్ అందరికీ రొమాన్సే కావాలని మీరు అనుకోండి, మీ అభిప్రాయమా? లేదు సార్, మామూలుగా యూత్ మీ ఫస్ట్ మూవీలో అవి ఉన్నాయి కదా, సెకండ్ మూవీలో కూడా ఫస్ట్ మూవీలో ఇంకోటి కూడా ఉంది. ఏంటి సార్? ఫ్యామిలీ ఎమోషన్, దీంట్లో లవ్ కనబడుతుంది, ఎమోషన్, కనబడుతుంది, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి కదా. కనబడుతుంది. అంటే మీరు యూత్కి అది అవసరం అని అన్నారు కదా, అంటే మీరు యూత్ కాబట్టి మీకు అదే కావాలని, యూత్ అందరికీ అదే అవసరం అని మీరు అనుకుంటున్నారా? అంటే వాళ్ళు నాలానే యూత్ కదా సార్, అందుకని యూత్కి రొమాన్స్తో పాటు అన్నీ ఉన్నాయి ఇందులో. ఓకే, థ్యాంక్ యూ సార్. రొమాన్సే కాకుండా యూత్ తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి, అంటే ఇప్పుడు కాక ఇంకెప్పుడులో ఒకటే చెప్పాను, ఏది చేయాలంటే ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి, కాదు ఇప్పుడు కాక ఇంకెప్పుడని చేస్తే ఎలా సంకనాకిపోతారనేది అందులో చెప్పాను, ఎలా ఇబ్బంది పడతారనేది. అలాగా యూత్ పేరెంట్స్ చెప్పిన మాట కానీ, మన అనుకున్న వాళ్ళు చెప్పిన మాట కానీ వినకపోతే దానివల్ల ఎలా ఎఫెక్ట్ అవుతారు అనేది కూడా ఉంది ఇందులో. అంటే రొమాన్స్ ఎంత అవసరమో ఇది కూడా అంత అవసరం. అది ఉంది, ఇది ఉంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. అడుగు, పర్లేదు, అడుగు అడుగు. జోక్ చేస్తా, అడుగు, పర్లేదు, అడిగితే జోక్ అడుగు. ఓకే, అంటే పొలిమేరా 1, పొలిమేరా 2, సో ఇవి ఒక హర్రర్ థ్రిల్లర్ ఈ జానర్లో మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ టెనెట్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా అదే రీజనా? ఇదేదో సక్సెస్ ఫార్ములా, నాకు వర్కౌట్ అవుతుంది అదే? అది హారర్, ఇది కాదు. అది 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 నేను సెలెక్ట్ చేసుకోలేదు, ఆ కథ నన్ను సెలెక్ట్ చేసుకుంది, ఈ కథ కూడా నన్ను సెలెక్ట్ చేసుకుంది. సో అది దీని వేరే వేరే కథ. ఇది అందులో లవ్ స్టోరీ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, చాలా ఉంటుంది కదా స్టోరీ, అది వేరే కదా. బట్ ఇది దానికి దీని వేరే వేరే జోనర్స్. కొత్త కాన్సెప్ట్ అనేది నన్ను బాగా నచ్చే పాయింట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నట్టుండి ఇప్పుడు సడన్గా నేను ఫైట్లు, యాక్షన్లు, సాంగ్స్, డ్యాన్స్లు నా వల్ల కాదు. బికాస్ ఆల్మోస్ట్ అవిడ రియలీ అవన్నీ చేసేవాడిని 25 years ముందు. అయితే 20 years ఇండస్ట్రీకి వచ్చి నేను ఈ రోజుకి ఈ December 19 20 years అయిపోతుంది. సో అప్పుడైతే చేసేవాడిని. ఇప్పుడు జస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ బేస్డ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తే జనాలకి నచ్చే సినిమాలు చేయాలి నాకు వరకు అంతే. అన్న పొలిమేరా 1, 2 చేశారు కదా, సో టెనెట్ కూడా 1, 2 అలా ఏమన్నా? ఉండదు, ఎందుకంటే ఉండదు, టెనెట్ 1, 2 ఉంది, సినిమాకి ఎండ్ అయిపోతాం. ఓకే డన్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అడగండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో అది మచ్ నా సక్సెస్ కింద లెక్క. ఐ ఫీల్ ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఎస్ టెనెంట్ లాంటి ఒక వన్ మోర్ థింగ్, ఒక్క నిమిషం. ఈ సినిమాలో ఎంతమందిగా ఉన్న అంత అందంగా ఉన్న మంజుష, థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ మొన్న కూడా చెప్పా, లాస్ట్ టైం కూడా చెప్పా, నువ్వు సీరియస్లీ చాలా బాగా చేస్తావు యాంకరింగ్ నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టైం కూడా చెప్పాను నేను నీకు. ఓకే, అలా ఎప్పుడు నవ్వుతుంటా. థ్యాంక్ యూ సో మచ్ సత్యం రాజేష్ గారు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. టెనెంట్ ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఐఎమ్ ష్యూర్ జనాల్ని సినిమా కోసం వెయిట్ చేసేలాగే ఉంది ట్రైలర్ కూడా. సో మేము సాంగ్స్ కోసం, రిలీజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్, కీప్ రాకింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ట్రైలర్ లాంచ్. అండ్ ట్రైలర్ లాంచ్ చేసిన మా గెస్ట్లకి వన్స్ అగైన్ హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. రామాయణం, మహాభారతం, భగవద్గీత, వేదిక్ సైన్స్
ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, 18 పురాణాలు, దశావతారాలు, దశమహావిద్యలు, వేదిక్ మ్యాథ్స్, ఇండియన్ ఇన్వెన్షన్స్, సీక్రెట్ ఆఫ్ గాడ్స్, మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా indianvedicSchool.com వెబ్సైట్లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.